Hallelujah, 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 hallelujah. So external war is the enemy coming from outside. బాహ్యపు యుద్ధమని చెప్పినప్పుడు బయట నుండి శత్రువు వచ్చుట. Cold war means కోల్డ్ వార్ అని చెప్పినప్పుడు silent war. అనగా నెమ్మదిగా చేసే యుద్ధము. Everybody will pull his muscle but nobody will come out. అందరూ కూడా కండరాలు ఊపుతూ ఉంటారు కానీ బయటకు ఎవరు రారు. That is cold war. అదే దానికి చల్లని యుద్ధం అని. Convention is an external war. కన్వెన్షన్ బాహ్యపు యుద్ధము. So we go out. మనం బయటికి వెళ్ళుచున్నాము. In the public we preach the gospel, we deliver the message. మనం బాహటంగా దేవుని యొక్క వాక్యమును అందించుచున్నాము. In that war we need God to help us. ఆ యొక్క యుద్ధములో దేవుడు మనకు సహాయం చేయవాలని కోరుచున్నాము. Of course we need God to help us in every battle. ప్రతి యుద్ధంలో కూడా దేవుడే సహాయం చేయాలని కోరుచున్నాము నిజమే. Without him we can do nothing. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. In the Old Testament therefore God made a rule that 20 years and upward every male must join the army. పాత నిబంధనలో నియమం ఏమనగా 20 సంవత్సరముల పైబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా యుద్ధములో లేక సైన్యములో చేరవలెను. In Numbers chapter 1, సంఖ్యాకాండ పుస్తకము 1వ అధ్యాయము 20 years and upward everybody must go and join the war. 20 సంవత్సరముల పై ప్రాయము కలవారందరూ కూడా సైన్యములో చేర్పించబడవలెను. Moses gave the law to the people. మోషే జనులకు అటువంటి ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు. 3వ వాక్యము Numbers 1:3. సంఖ్యాకాండ పుస్తకము 1వ అధ్యాయము 3వ వాక్యము. ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని తమ తమ సేనలను బట్టి నీవు అహరోనును లెక్కింపవలెను. In our life, in the New Testament, from the time a person takes water baptism, మన జీవితంలో నూతన నిబంధనలో ఒక వ్యక్తి నీటి బాప్తిసం తీసుకునేది మొదలుకొని God looks at him as a soldier. దేవుడు అతన్ని ఒక సైనికునిగా చూచుచున్నారు. He must learn to fight spiritual battles. ఆత్మీయమైన యుద్ధము చేయుటకు అతడు అభ్యాసము చేసుకొనవలెను. In baptism what happens? బాప్తిసంలో ఏం జరుగుచున్నది? What happens in baptism? బాప్తిసంలో జరుగుచున్న కార్యం ఏంటి? We confess our sins. మన పాపములు ఒప్పుకొనుచున్నాము. We believe in the word. దేవుని వాక్యమును నమ్ముచున్నాము. And our sins are highlighted. మనకి పాపములన్నీ కూడా బయటికి వచ్చుచున్నవి. And we confess our sins. వాటిని మనం ఒప్పుకొనుచున్నాము. For the remission of our sins we take baptism. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకొనుచున్నాము. Sin is done away. పాపమని తొలగించబడుచున్నది. It is a symbol of burial. అది సమాధి పాతి పెట్టబడటంతో సమానము. Romans 6 chapter says death and burial. రోమ 6వ అధ్యాయములో మరణించుట పాతి పెట్టబడటం చూచున్నాము. As symbolically we bury a person in the water and we lift him up. దానికి సాదృశ్యంగా ఒక వ్యక్తిని నీళ్ళల్లో మన సమాధి చేసి పాతి పెట్టి పైకి లేపుచున్నాము. When a person buried, what happens? ఒక వ్యక్తిని పాతి పెట్టినప్పుడు ఏమి జరుగుచున్నది? His flesh will be decayed. అతని యొక్క శరీరం కుళ్ళిపోవచున్నది. After 2-3 months only his bones will be there. 2-3 నెలలకు అతని ఎముకలు మాత్రమే మిగులును. In baptism we are buried to Christ. బాప్తిసములో క్రీస్తులో మనం పాతి పెట్టబడుచున్నాము. Flesh is consumed. ఆ యొక్క శరీరం అనేది మాయమైపోచున్నది. When we rise up, మనం పైకి లేచినప్పుడు Romans 1:4 says, రోమ 1:4 చెప్పుచున్నది, by the spirit of holiness we are rising up. పరిశుద్ధమైన ఆత్మను బట్టి మనం లేచుచున్నాము. So that is a sign of water baptism. అదే నీటి బాప్తిసం యొక్క సూచన ఉన్నది. Dying to sin, పాపమునకు మరణించుట, flesh is consumed, శరీరం అనేది దహించబడుట, we are rising up again, మన మరలా లేచుట, to walk in the newness of life. నూతన జీవము కలవారమై నడుచుకొనుట. Jesus rose again from the dead by the spirit of holiness. పరిశుద్ధమైన ఆత్మను బట్టి యేసు మృతులలో నుండి పైకి లేచి ఉన్నారు. So from the time a person takes baptism, he must have a vision about living a holy life. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకొనుచున్నప్పుడు పరిశుద్ధమైన జీవితం గురించినటువంటి దర్శనం ఉండవలెను. So that means he must become a fighter. అనగా ఒక సైనికుని వలె యుద్ధం ప్రారంభించుచున్నాడు. And everyone will have a sword in the Old Testament. పాత నిబంధనలో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఖడ్గము లేక కత్తి ఉండును. What is sword in the New Testament? నూతన నిబంధనలో కత్తి లేక ఖడ్గము దేనికి సాదృశ్యం? Word of God. దేవుని వాక్యము. From the time you take water baptism, బాప్తిసం పొందిన దినము మొదలుకొని you must get used to read Bible 5, 10, 16, 20, 30 chapters a day. దేవుని యొక్క వాక్యంలో దినమునకు 5, 10, 20, 25 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళవలెను. In my young days I used to read 3-4 books: Genesis, Exodus, Leviticus. నా యొక్క చిన్న వయసులో నేను 3 పుస్తకములు, ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం 3 పుస్తకాలు చదివి ముగించేవాడిని. Now not able to read even chapters. ఇప్పుడు నేను అధికంగా అధ్యాయాలు చదువుకోలేకపోతున్నాను.
ఉన్నాను. But I did at the time when I was very young. అయితే నేను యవ్వన వయసులో ఉన్నప్పుడు అవన్నీ చేసి ఉన్నాను. Apostle John says young men are very strong because the word of God abides in them. అపోస్తలుడైన యోహాను చెప్పుచున్నాడు, దేవుని యొక్క వాక్యము యవ్వనస్తుల్లో నిలిచి ఉన్నందువలన వారు బలవంతులై ఉన్నారు. So if you want to be very strong in your spiritual life, ఆత్మీయ జీవితంలో మనము కూడా బలవంతులుగా ఉండవలనంటే the word of God must always abide in you. దేవుని యొక్క వాక్యం మనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండవలెను. For that you must always study the word. దాని కొరకు ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యమును చదవవలెను. First John మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14th verse. Second chapter 14th verse. 2వ అధ్యాయం 14వ వాక్యము. Young men, you are very strong యవనస్తులారా మీరు బలవంతులు, because the word of God is abiding in you, ఎందుకనగా దేవునికి వాక్యం మీ యందు నిలుచుచున్నది, and you overcome the wicked one. మీరు దుష్టుని జయించి ఉన్నారు. So young people, boys and girls, the moment you take baptism, యవనస్తులైనటువంటి సహోదర సహోదరీలు, మీరు బాప్తిసం తీసుకున్న క్షణము మొదలుకొని you must have the habit of reading Bible many chapters every day. దేవుని యొక్క వాక్యమును ఒక దినమునకు అనేక అధ్యాయములు చదువువారై ఉండవలెను. The word of God must abide in your heart. ఎందుకంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉండవలెను. Yes, it must remind you how to walk. ఎలాగున నడవవలనో అది బోధించును. The psalmist says, కీర్తనకర్త చెప్పుచున్నాడు, how can a young man cleanse his way? యవ్వనస్తుడు ఎలాగునో తన నడతను శుద్ధీకరించుకొనును, By taking heed to the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా నడిపించబడుట చేతనే కదా. So every man must fight for the scriptures. Prati- Whatever the word of God says, he must observe to keep. దేవుని యొక్క వాక్యం ఏం చెప్పుచున్నదో దాని ప్రకారంగా గైకొనుటకు, దాని ప్రకారంగా పోరాడుటకు మనం నేర్చుకొనవలెను. For example, the word of God says, thou shalt not covet your neighbor's things. ఉదాహరణగా దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, నీ పొరుగువాని దేదైనను ఆశించవద్దు. It is a commandment. అది ఒక ఆజ్ఞ ఉన్నది. When you read that, you must memorize it. అది చదివిన వెంటనే మనం కంఠస్థము చేయవలెను. You must pray to God that you may not covet other things. ఇతర వస్తువులు ఆశింపకూడదని దేవునికి ప్రార్థించుకొనవలెను. That is called fighting. అదే దేవుడు యుద్ధము చేయుట ఉన్నది. Fighting to live according to the word of God. యుద్ధము చేయుట అనగా దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించుట. That is called faith life. అదే విశ్వాస జీవితము. Faith comes by hearing by the word of God. విశ్వాసము వినుట మూలంగా కలుగును, వినుట దేవుని యొక్క వాక్యము వలన After కలుగును. baptism, you become a believer. బాప్తిసం తర్వాత విశ్వాసిగా మారుచున్నావు. Maybe your age is 20 or 18 or 22. ఒకవేళ మీ వయసు ఎంతైనా సరే అయి ఉండవచ్చును, 18 గాని 20. You must join the Lord's army. అయితే మీరు దేవుని యొక్క సైన్యములో చేరవలెను. Up to 50 years they must fight. 50 సంవత్సరముల వరకు వారు యుద్ధము చేయవలెను. After 50 years they can watch over, they can become in charges. ఒకవేళ 50 సంవత్సరాల తర్వాత వారు అందరినీ గమనించుకునే ఒక నాయకులుగా మారవచ్చును. That is the law in the Old Testament. అదే పాత నిబంధనలోని పద్ధతి అయి ఉన్నది. In the New Testament, నూతన నిబంధనలో from the time you take baptism, you must learn to fight. To బాప్తిసం live according to the word of God. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించు నిమిత్తము బాప్తిసం తీసుకున్న తర్వాత నుండి యుద్ధము చేయుటకు ప్రారంభించవలెను. Until you die, you must keep fighting. నువ్వు మరణించేంత వరకు యుద్ధం ఆడుచునే ఉండవలెను. Further, you have to go through some hardness. దాని కొరకై నువ్వు కష్టముల గుండా వెళ్ళువాడవై ఉండవలెను. Christian life is not based in comforts. క్రైస్తవ జీవితం అనేది సౌకర్యముల మీద ఆధారపడినది కాదు. Therefore, Paul writes to Timothy in 2 Timothy chapter 2 verse 2. అందువల్ల 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యంలో పరిశుద్ధైన పౌలు ఇలాగనే రాయిచున్నాడు, Fight a good fight of faith, a good soldier of Christ. నీవు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె యుద్ధము చేయుము. Endure hardness, he says. మరియు శ్రమను అనుభవించుము. Christian life is a life of hardness. క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో కూడిన జీవితము. Even servants of God must understand. దేవుని సేవకులు కూడా అర్థం చేసుకొనవలెను. From that time, at the age of 25, the Levites may join the service in the tabernacle. 25 సంవత్సరముల నుండి వారు ప్రత్యక్ష గుడాలో సేవ చేయుటకు వారు బయలుదేరి వచ్చుచున్నారు. In chapter 8 verse 24, Numbers. సంఖ్యాకాండ పుస్తకము 8వ అధ్యాయము 24వ వాక్యము. For ordinary Israelite at the age of 20, he must join the army. మామూలు ఇశ్రాయేలీయుడైతే 20 సంవత్సరాలు పైబడినప్పుడు అతడు సైన్యములో చేరవలెను. For the Levites who were chosen as servants of God, అయితే దేవుని సేవకులుగా పిలువబడే లేవీయులకు after having fought for 5 years in the army, సైన్యములో 5 సంవత్సరములు యుద్ధము చేసిన తరువాత, or at least 5 years experience as a good believer, లేదా మంచి విశ్వాసిగా 5 సంవత్సరములు జీవించిన తరువాత, at the age of 25 he must join the army. The tabernacle to serve the Lord in the house of God. 25 సంవత్సరములు దాటిన తర్వాతనే దేవుని యొక్క ఇంటిలో అనగా ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుట కొరకై బయలుదేరి రావలెను. There again 5 years training. అక్కడ మరలా 5 సంవత్సరముల తర్ఫీదు. From 20 to 25
as a believer you must fight. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు విశ్వాసిగా నువ్వు యుద్ధం ఆడవలెను. I wanted to join the ministry in 1973. నేను 1973 సంవత్సరంలో నేను సేవలకు రావాలని చెప్పి అనుకుని ఉన్నాను. But Chitama said, don't come now. అయితే పాస్టర్ టియు గారు చెప్పారు, ఇప్పుడు నువ్వు రావద్దు. You serve in the world for at least 5 years. నువ్వు లోకంలో 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి రమ్ము. You must know what is the world. లోకం అంటే ఏంటో నువ్వు తెలుసుకొనవలెను. How to live a sinless life in the world. లోకంలో ఉంటున్నప్పుడే పాపము లేని జీవితం ఎలా చేయాలో తెలుసుకొనవలెను. How does people work hard in the world to earn money? లోకములో డబ్బు సంపాదించుట కొరకు జనులు ఎంత కష్టపడుతున్నారో నువ్వు తెలుసుకోవాలి. You must have experience. నీకు అనుభవము ఉండవలెను. In the church, live as a good believer for at least 5 years. సంఘములో మంచి విశ్వాసిగా కనీసము 5 సంవత్సరాలు జీవించండి. Science says up to the age of 25 our body grows. విజ్ఞానము చెప్పుచున్నది మన యొక్క శరీరం అనేది 25 సంవత్సరాల తర్వాతనే పెరుగును. Whether a boy or a girl, till 25 you'll keep growing. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా 25 సంవత్సరాల వరకు ఎదుగుచూ ఉంటారు. After 25 your growth will be stopped. 25 సంవత్సరాల పిదప మీ ఎదుగుదల ఆపివేయబడును. You can't put on weight. ఒకవేళ మీరు లావవచ్చును, but a growth level will be over. కానీ మీ ఎదుగుదల అనేది ఆగిపోవును. There was a person of 4 feet, he never grows further. అందువల్ల 4 అడుగులు పెరిగిన తర్వాత ఇంకా ఎత్తు పెరగలేరు. Up to 25 only the growth level is there. After that you won't grow. 25 సంవత్సరాల వరకే ఎత్తు పెరగగలరు, దాని తర్వాత పెరగలేరు. Similarly spiritually also, అదే విధంగా ఆత్మీయముగాను only when a person comes to the age of 25, ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాత్రమే his childhood, అతని బాల్యము, his teenager thing, అతని యొక్క యవ్వన ప్రాయము all will be over. అవన్నీ ముగించబడును. Teenagers are the most dangerous creatures in the world. యవ్వన ప్రాయం అనేది లోకంలో బహు ప్రమాదకరమైన కార్యమై ఉన్నది. Because there will be a rapid growth in their body. ఎందుకంటే శరీరంలో అధికంగా వేగంగా ఎదుగుదల ఉండును. According to the mind also will grow. మన మనస్సు కూడా ఎదుగుచూ ఉండును. If they are not well controlled, అది వాళ్ళు అదుపులో ఉండలేరు. they jump into any gutter. ఏ యొక్క మురికాలవలైనా దుముకుతారు. Because the curiosity know things. వారి ఉత్సుకత అధికమైన కార్యం తెలుసుకోవాలని ఆసక్తి వారిలో Once they ఉంటుంది. reach the age of 25, 25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత it is just like a aeroplane taking up. ఒక విమానము పైకి ఎలాగో లేచుచున్నదో ఆ విధముగా From the ground it takes off, నేల మీద నుండి పైకి లేచుచున్నది. goes up and up and up. పైకి 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 వెళుచున్నది. Minimum 30,000 feet. 30,000 అడుగుల ఎత్తులోకి వెళ్ళిపోవచ్చున్నది. After 30,000 feet, ఆ యొక్క 30,000 అడుగులు వచ్చిన తర్వాత then the pilot will put the plane in autopiloting system. ఆ యొక్క పైలట్ ఏం చేస్తాడంటే ఆటో పైలట్ సిస్టమ్ లోకి దాన్ని మార్చును. From Chennai, when your flight is to go to New York, చెన్నై నుండి న్యూయార్క్ దేశంలోకి ఒక విమానం వెళ్ళాలంటే they'll program it. అది దాన్ని ప్రోగ్రామ్ చేసుకుంటారు. Then the pilots go to sleep. అప్పుడు పైలట్లు వెళ్ళి పడుకోవడానికి వెళ్ళిపోతారు. The flight will go, automatically go. They call autopiloting system. ఆటో పైలట్ సిస్టమ్ అని దాని అంతటా అదే విమానం పైకి వెళ్ళిపోతది. Similarly, up to 25-year-old, అదే విధంగా 25 సంవత్సరాల తర్వాత will be taking off. అది పైకి వెళ్ళొచ్చు ఉంటారు. Why 30 kilometers? Why 30 feet? 30,000 అడుగుల ఎత్తు. Because air temperature. ఎందుకంటే అక్కడ గాలి ఉండదు. To keep away from fowls to attack the flight. అనేకమైన పక్షులు వాటి మీద దాడి చేయకుండా నిమిత్తం అంత పైగా విమానం వెళ్ళిపోవును. For many reasons. అనేకమైన కారణాల కొరకు కూడా. After crossing 30, then they will fly straight. ఆ విధంగా 30 అడుగులు దాటిన తర్వాత తిన్నగా ప్రయాణం చేయటకు మొదలు పెట్టును. So the flight never needs pilots then. ఆ సమయమందు విమానం నడుపుటకు పైలట్లు అవసరం లేదు. It will automatically grow. వానంతటి అవే ముందుకు వెళ్ళను. Similarly, and up to 25, అదే విధంగా 25 సంవత్సరాల తర్వాత your life has to be led by a pilot. మీ జీవితం అనేది పైలట్ ద్వారా నడిపించబడవలెను. You need your father, your mother, your pastor. నీకు ఫాదర్, నీకు తల్లి, తండ్రి, పాస్టర్ ఉండవలెను. They'll watch over your life. మీ జీవితంలో వారు కాపాడవలెను. How you grow? ఎలా ఎదుగుచున్నారు? What are your personal desires, intentions? మీకు వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఎలాగున్నవి, భావనలు ఎలాగున్నాయి? How should you put on your clothes? ఎలాగ మీరు వస్త్రములు How should వేసుకునవలెను? you put on your sandals? ఎలాగ మీ చెప్పులు ధరించుకునవలెను? Your mother will guide you. మీ తల్లి మీకు బోధించును. Your father will guide you. మీ తండ్రి మిమ్మల్ని నడిపించును. After 25, 25 సంవత్సరముల తర్వాత you come to a mental mature stage. నీవు ఒక మానసికమైనటువంటి పరిపక్వమైన స్థితిలోకి వచ్చేదవు. I told Pastor SBNS in the training center. నేను పాస్టర్ SBNS గారికి తర్ఫీదు కాలంలో చెప్పి ఉన్నాను. Pastor, nobody should be taken for ministry before 25 years. పాస్టర్ గారు 25 సంవత్సరాలకు ముందే ఎవరిని సేవకు తీయవద్దని చెప్పి ఉన్నాను. Yes. Because that was my experience. ఎందుకంటే అది నా అనుభవం అయి ఉన్నది. I worked in the world for 7 years. నేను లోకంలో 7 సంవత్సరాలు ఉద్యోగం I lived చేసి as a very good believer.
నేను మంచి విశ్వాసంగా జీవించి ఉన్నాను. In the 7 years, 7 marriage proposals came. 7 సంవత్సరముల 7 నాకు వివాహ సంబంధాలు కూడా వచ్చి ఉన్నవి. I said, I am going to serve God today or tomorrow. నేను ఈ రోజు రేపు తప్పకుండా దేవుని సేవకు వెళ్తానని చెప్పి ఉన్నాను. I bought a resistance. Even Central Pastor brought the alliance. నేను ధైర్యంగా చెప్పి ఉన్నా. సెంటర్ పాస్టర్ గారు నా సంబంధాలు తీసుకుని వచ్చి ఉన్నారు. I said, allow me to take my own decision, Pastor. పాస్టర్ గారు నా సొంత నిర్ణయం నేను తీసుకుంటా, నాకు అనుమతిని ఇవ్వండి అని చెప్పి ఉన్నాను. So I withstood that. నేను అలా నాకు గట్టిగా నిలబడి కలిగి ఉన్నాను. Like Jacob when he saw Rachel, she was working for Rachel only. యాకోబు యొక్క రాహేలు చూసి ఉన్నాడు. రాహేలు కొరకే తన జీవితకాలం అంతా పనిచేసి ఉన్నాడు. By the grace of God I overcame. దేవుని కృపను బట్టి నేను దాన్ని అధిగమించగలిగి ఉన్నాను. So after I joined the ministry, నేను సేవకులో వచ్చిన తర్వాత never once the thought of marriage came in my mind. కనీసం ఒక్కసారి కూడా నా తలంపు వివాహం చేసుకోవాలనే తలంపు నా మనసులో కూడా రాలేదు. I used to mix up with everybody very freely. అందరితో పాటు నేను చక్కగా కలిసిమెలిసి జీవిస్తాను. But by the grace of God this thought has never come. దేవుని కృపను బట్టి ఈ తలంపు నాకు ఎన్నడూ రాలేదు. The thought of leaving the ministry never came in my mind. సేవను వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ఎన్నడూ కూడా దేవుని కృపను బట్టి అట్టి తలంపు నాకు రాలేదు. Why? ఎందుకొరకు 5-7 years I took training how to live in the word, how to overcome sin. 5-7 సంవత్సరములు పాపాన్ని ఎలా జయించాలి, లోకమును ఆ వాంఛలను ఎలా జయించాలో, how to work hard for money, డబ్బు కొరకు ఎంత కష్టపడాలో నేను నేర్చుకున్నాను. and how should I spend money and value money. ఆ డబ్బుకు ఎంత విలువ కలదని ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకున్నాను. Practically learned everything. That is my success in the ministry. క్రియా రూపకంగా నేను నేర్చుకున్నాను కాబట్టి సేవలో నీకు సఫలీకృతం అవుచున్నాను. What a message. So at the age of 25 you come to mental maturity and physical maturity. 25 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే మనసులో ఒక పరిపక్వతలోనికి మనం వచ్చుచున్నాము. In the spiritual world also, ఆత్మీయమైన లోకములో కూడా you need to grow steadily. మనము బాగా ఎదుగుచున్న వారముగా ఉండవలేను. From the time of our youth, మనకి యవ్వన దినములు మొదలుకొని you must practice a true Christian life with all true Christian values. నిజమైనటువంటి క్రైస్తవ విలువలు ఏంటి, నిజమైన క్రైస్తవ జీవితం ఏంటో మనం తెలుసుకున్న వారంగా ఉండవలేను. That is called a battle. అదే ఒక యుద్ధమై ఉన్నది. So spiritually we must grow to such an extent, outside world also we must go and fight. ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదగవాలంటే మనం బయటకు కూడా వెళ్ళి యుద్ధము చేయగలిగిన వారముగా ఉండవలేను. Now in the book of Judges chapter 7, న్యాయాధిపతుల పుస్తకము 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, that is my message in fact yesterday God spoke to me. నేడు దినమందు దేవుడు నాకు ఇచ్చినటువంటి వర్తమానం ఇదై ఉన్నది. There was a judge in Israel called Gideon. ఇశ్రాయేలులో గిద్యోను అను పేరు గల ఒక న్యాయాధిపతి ఉండేవాడు. He was a good man. అతను ఒక చాలా మంచి వ్యక్తి. In his day, look at me, listen. అందరూ ఇటు చూడాలి. All lift up your heads. అందరూ తలల పైకెత్తి ఇటువైపు చూడండి. Look at me. అందరూ పాస్టర్ని చూడాలి. In 180 degrees. 180 డిగ్రీల్లో తిన్నగా చూడాలి. 180 degrees straight line. 180 డిగ్రీలు అంటే తిన్నని గీత. Don't look at me like a prism. కిందకు చూసి ప్రిజంలో చూసినట్టుగా చూడొద్దు, తలలు ఎత్తండి. In physics, have you learned about prism? ప్రిజం అని విన్నారు కదా ఫిజిక్స్ లో. If you show a light there, it will reflect there. లైట్ ఇట్లాగా వంకరగా పడి పైకి అటు వంకరగా వెళ్ళును. All right, look at me, listen. అందరూ ఇటు వినండి, ఆలకించండి. The name of this man was Gideon. ఈ వ్యక్తి పేరు గిద్యోను. About him we read in the 7th chapter. అతని గురించి 7వ అధ్యాయంలో చదువుచున్నాము. And he was good in his days. తన దినములో అతను మంచి వ్యక్తిగా ఉండి ఉన్నాడు. The children of Israel were afflicted and tortured by the Midianites and the Amalekites. ఇశ్రాయేలు ప్రజలు ఆ దినములలో మిద్యానీయుల ద్వారాను అమాలేకుల ద్వారాను హింసించబడుచున్న దినములో ఒక మంచి జీవితం చేయగలిగిన వ్యక్తిగా ఉండి ఉన్నాడు. What were they doing? అక్కడ వారు ఏం చేయొచ్చు ఉండి ఉన్నారు? When the children of Israel work hard, labor hard, when they sow the seed, when the crop grows, ఇశ్రాయేలు ప్రజలు బాగా కష్టపడి భూమిని దున్ని విత్తనాలు వేసి పంటను కోసేటప్పుడు, before the harvest, వారు కోత కోయటకు ముందే the Midianites and Amalekites will come forcibly, aggressively into Israel and they'll reap it. మిద్యానీయులు అమాలేకులు బలవంతంగా ఆ పొలాలలోకి చొరబడి ఆ కోతంతటిని వారు దొంగిలించుకొని వెళ్ళిపోయేవారు. Yes. So what was Gideon doing those days? ఆ దినములో గిద్యోను ఏమి చేస్తూ ఉండేవాడు? In chapter 6 verse 12 we read. 6వ అధ్యాయం 12వ వాక్యంలో చదువుచున్నాము. 11 and 12. 11, 12 వాక్యములు. Gideon reaped his harvest. గిద్యోను తన యొక్క కోతను కోసి ఉన్నాడు. He took it to the wine press. అతను గానుగ చాటుకు వెళ్ళి ఉన్నాడు. And he thrust it, hiding from the Midianites and the Amalekites. అమాలేకీయులను ఆ యొక్క మిద్యానీయులు చూడకుండా నిమిత్తము గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. He dealt very wisely. చాలా జ్ఞానంగా ప్రవర్తించి ఉన్నాడు. He never allowed the Midianites, Amalekites to come and steal away his crop.
మిద్యానీయులు అమాలేకులు వచ్చి తన పంటను దోచుకుండా పోకుండా నిమిత్తము జాగ్రత్త కలిగి ఉండెను. He protected his wheat. Wheat means the word of God. గోధుమలు అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. Wheat stands about our life also. గోధుమ అనగా మన జీవితము కూడా అయ్యున్నది. Except the wheat or corn of wheat fall in the ground and die, it abides alone. There it is spoken about our life. గోధుమ గింజ భూమిలో పడి చావకున్నట్లయితే అది ఒంటిగా ఉండునని చెప్పిన వాక్య ప్రకారము గోధుమ గింజ అంటే మన జీవితమై ఉన్నది. Wheat is also compared to the word of God. గోధుమ గింజ అని చెప్పినప్పుడు దేవుని వాక్యము కూడా అయ్యున్నది. When we sow the word of God in the heart of a man, it will help him to grow. దేవుని యొక్క వాక్యము మనుషుల హృదయంలో నాటబడినప్పుడు అది ఎదుగుటకు ప్రారంభించును. So in spite of the aggressive attack of the enemies, Gideon had the grace and the strength and the might to protect his wheat or his corn. శత్రువుల యొక్క భయంకరమైన దాడి వచ్చిన సమయంలో కూడా తను కృపను పొందుకొని ఉన్నాడు, బలం పొందుకొని ఉన్నాడు, తద్వారా తన గోధుమలను కాపాడుకొనగలిగి ఉన్నాడు. One day an angel appeared to him. అప్పుడు దేవుని యొక్క దూత ఏమి చేయుచున్నది? You mighty man of valor, go in this strength, go and fight against the Midianites, he said. యెహోవా దూత అతని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీవు శత్రువులను తో యుద్ధము చేయమని చెప్పుచున్నది. God can use only those people, whether workers or believers, who have learned to fight the faith alone in their life. తమ విశ్వాస పోరాటమును ఒంటరిగా ఎవరైతే పోరాడగలుగుచున్నారో అటువంటి సేవకులకు, అటువంటి విశ్వాసులకే దేవుడు తోడై ఉంటున్నారు. God will give them greater responsibilities. దేవుడు అటువంటి వారికి ఇంకా గొప్ప బాధ్యతలను అప్పగించెదరు. If you are a person praying alone at home, ఒక వ్యక్తి ఒంటరిగా తన ఇంటిలో ప్రార్థిస్తున్నప్పుడు and speaking the truth to everybody, ప్రతి ఒక్కరితో సత్యమును బోధించుచున్నట్లయితే nobody knows, ఎవరికీ తెలియదు, only God knows. దేవుడికి మాత్రమే తెలుసు అనుకోండి. God looks at you as a mighty man of valor. You are saving souls from the hands of the Midianites and the Amalekites. మిద్యానీయుల చేతిలో నుండి, అమాలేకుల చేతిలో నుండి ఆత్మలు విడిపించుచున్నావు కాబట్టి నీవే పరాక్రమ గల బలాఢ్యుడు అని దేవుడు పిలుచుచున్నారు. He that is faithful in small things, little things, God will make you the ruler of many things. చిన్న విషయంలో నమ్మకంగా ఉంటున్న వారికి దేవుడు అధికమైన కార్యములను అప్పగించుదుడు. When I started reading Bible from 5-year-old, నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే దేవుని వాక్యం చదువుటకు ప్రారంభించి ఉన్నాను. when I reached 18 years old, అయితే 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత God gave me the Sunday ministry. 4 classes I used to teach in one Sunday. దేవుడు నాకు సండే స్కూల్ పరిచయం ఇచ్చి ఉన్నారు. ఒక ఆదివారమున 4 తరగతులు నేను బోధిస్తాను. All high class, 9th standard above. 9వ తరగతి నుండి పై తరగతులు నేను బోధిస్తూ ఉండేవాడిని. Before the meeting 1 class, after the meeting 1 class, in the evening 2 classes in other places. కూటమునకు ముందుగా ఒక తరగతి, కూటం అయిన తర్వాత ఒక తరగతి, ఆ తర్వాత సాయంకాలం 2 చోట్ల 2 తరగతులు నేర్పించేవాడను. I was the leader for the youth meeting in our church. మన సంఘంలో యూత్ మీటింగ్ నేనే లీడర్ గా ఉండి ఉన్నాను. One Sunday in 5 places I used to be useful. Why? I learned the word of God from a young age. ఆదివారం అయిన తర్వాత యవనస్తుల కూటం జరిపించేవాడిని. ఎందువలనగా చిన్న వయసులో ఉండి దేవుని యొక్క వాక్యమును బాగా నేర్చుకునేందువలన. So that was what found in Gideon. అదే గిద్యోనులో కనబడి ఉన్నది. He protected his wheat. అతడు తన శత్రువుల నుండి తప్పించుకొని ఉన్నాడు. Alone in the wine press, he was threshing his feet. ఒంటరిగా గానుగ చోటున గోధుమలను దుళ్ళకొట్టుచున్నాడు. God saw him. దేవుడు అతన్ని చూచి ఉన్నాడు. He said, I'll choose Gideon. అవును, నేను గిద్యోను ఏర్పరచుకొనిచున్నాను. And through him I'll give deliverance to Israel from the Midianites. అతని మూలముగా మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును నేను విడిపించెదను. And God, the angel told him, go in this thy might. అప్పుడు దేవుని దూత చెప్పుచున్నది, నీవుగో నీ బలముతో నువ్వు ముందుకు వెళ్ళుము. So Gideon was humbling himself. గిద్యోను తన్ను తాను తగ్గించుకొనిచున్నాడు. In the 15th verse, he say, my family is poor in Manasseh, and I am the least in my father's house. 15వ వాక్యంలో చెప్పుచున్నాడు, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానే. Listen to me. జాగ్రత్తగా When ఆలకించండి. God gave him a responsibility, దేవుడు అతనికి బాధ్యతను అప్పగించినప్పుడు he humbled himself. తన్ను తాను తగ్గించుకున్నాడు. I am the least of all the believers in this church. ఈ సంఘంలోని విశ్వాసులందరికంటే నేను అల్పుడను. The spirit must come to you. అట్టి ఆత్మ మీలోకి రావలెను. Humility. తగ్గింపు. Don't think you are a big man, therefore God gave you the job. నేను చాలా గొప్పవాడిని, అందుకే దేవుని యొక్క బాధ్యత అప్పగించానని Then అనుకోవద్దు. God said, surely I will be with you. అప్పుడు దేవుడు చెప్పాడు, నిశ్చయంగా నేను నీకు తోడై ఉండేదను. God will be only with such people who live a humble life in the church. తగ్గింపు గల జీవితం సంఘంలో ఎవరైతే చేస్తారో వాళ్ళతోనే దేవుడు తోడై ఉంటారు. My family is poor in Manasseh. మనష్షే గోత్రములో నా కుటుంబము I am the అల్పమైనది. least in my father's house. నా కుటుంబంలో నేను చాలా ఎన్నిక లేని వాడను. Then God said, అప్పుడు దేవుడు చెప్పారు, surely I will be with you. నిశ్చయంగా నేను నీకు తోడై ఉండేదను. What do they show?
అది అర్థం ఏమైనది? God is always with only humble people, not proud people. దేవుడు ఎల్లప్పుడూ తగ్గింపు గలవారి యొద్ద ఉంటారు గాని గర్విష్ఠుల యొద్ద ఆయన ఉండరు. And God gave him an army. దేవుడు ఒక సైన్యం కూడా ఇచ్చి ఉన్నారు. He said, go and fight against the Midianites. వెళ్ళు మిద్యానీయులతో యుద్ధము చేయము. So he counted the people. అప్పుడు జనులను లెక్కించి ఉన్నాడు. There are about 32,000 people there. తనతో కూడా జనులను లెక్కించినప్పుడు వారు 32,000 మందిగా ఉండి ఉన్నారు. When the men of war 20 years and upward in Israel, when they are all counted at the time of Gideon, they were about 32,000. గిద్యోను దినములలో 20 సంవత్సరముల పైబడిన వారందరినీ కూడా యుద్ధమునకు తీసుకుని వెళ్లే నిమిత్తము ఆ గుంపును లెక్కించినప్పుడు వారు 32,000 మందిగా కనబడి ఉన్నారు. God said this crowd is too much. దేవుడు చెప్పి ఉన్నారు వీరందరూ ఎక్కువ మంది. There is a law for God. దేవునికి ఒక నియమం ఉన్నది. In Deuteronomy chapter 20 we read, go home and read that. ఇంటికి చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో చూస్తున్నాము. A soldier when he joins the army, ఒక సైనికుడు యుద్ధములో చేరినప్పుడు if he is newly married, he will not be allowed. అతడు క్రొత్తగా వివాహం చేసుకుంటే అతడు అనుమతించబడడు. If he has built a new house, he will not be allowed. అతడు క్రొత్త ఇల్లు కట్టుకుంటే కూడా యుద్ధానికి అనుమతించబడడు. If he is fearful, he will not be allowed. అతడు భయపడిన వాడిగా ఉంటే కూడా యుద్ధమునకు అనుమతించబడడు. Because fearful people will discourage others also. ఎందుకంటే పిరికి వారు ఇతరులను కూడా భయపెడుతూ ఉంటారు. If you have a fear to come to the ministry, నువ్వు పిరికివాడుగా సేవకు వస్తే, when somebody else wants to come, what will he say? ఎవరైనా మా ఇతరులు కూడా సేవకు రావాలని వాంఛిస్తున్నట్లయితే వారితో మీరేం చెప్తారు? Be a believer and give them support, don't join the faith. నువ్వు విశ్వాసగా ఉండి సేవకు సహాయంగా ఉండు గాని సేవకైతే వెళ్ళొద్దు అని చెప్తారు. So fearful people always discourage others. పిరికి వారు ఎప్పుడు ఇతరులను కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. So God said the fearful people should not come to the war. అందువల్ల దేవుడు చెప్పుచున్నారు భయపడుచున్న వారు యుద్ధమునకు వెళ్ళకూడదు. So here also to Gideon God said, ఇక్కడ కూడా గిద్యోనుతో దేవుడు చెప్పుచున్నారు all the fearful people let them go away. భయపడుచున్న వారందరూ తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి ఉన్నారు. 22,000 people left. వెంటనే 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి ఉన్నారు. So when we go for battle, we should never have fear. కాబట్టి యుద్ధానికి వెళ్ళొచ్చున్నప్పుడు మనం భయపడకూడదు. நீங்க நினைக்கலாம் ஏன் கன்வென்ஷனுக்கு என்ன பயம், உங்களுக்கு ஒன்றும் பயம் என்ன பயம் என்னது? வாட் இஸ் ஃபியர்? కన్వెన్షన్ టైంలో మాకేం భయం అని చెప్పి అనుకుంటున్నారేమో. భయం అంటే ఏంటి? వాట్ ఇస్ ఫియర్? భయం అంటే ఏమి? பேய் பிடிக்கும், யாராவது அடிச்சிருவாங்க, கொன்றும், அந்த ఫియరా? ఎవరైనా కొడతారేమో, ఎవరైనా దెయ్యం పట్టుద్దేమో అని అట్లాంటి భయములా? వాట్ ఇస్ ఫియర్? భయము అనగానేమి? ఫియర్ మీన్స్ lack of love. భయము అనగా ప్రేమ లేకుండుటయే. వాట్ ఇస్ ఫియర్? భయం అనగా ఏంటి? lack of love for mummy, lack of love for God. దేవుని పట్ల ఉన్న ప్రేమ లేకుండుటయే భయము. John says perfect love casteth out fear. యోహాను తన పత్రికలో చెప్పుచున్నాడు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అప్పుడు సభలో భయపడరు యారు? మన సంఘంలో భయపడుచున్న వారు అనగా ఎవరు? Tell me. చెప్పండి. Those who do not have love for God. దేవునికి ఉన్నటువంటి దేవుని మీద ఉన్న ప్రేమ లేని వారు. They are unfit for the battle. వారు యుద్ధమునకు అర్హులు కాదు. Yes. So if you don't love God, don't come to the ministry. దేవుని ప్రేమించకపోతే సేవకు రావద్దు. எந்த ஊழியமும் தேவ அன்பினால் நிறுக்கப்பட்டதான் செய்யணும். You must do every work be constrained by the love of God. ఎందుకంటే ఏ సేవైనా సరే దేవుని ప్రేమతో బలవంతం చేయబడి మీరు పని చేయాలి. If you don't have love for God, you can do nothing for God. ప్రేమ లేకపోతే దేవుని కొరకు ఏమీ చేయలేరు. They are the fearful people. వారే భయపడుచున్నవారు. గిద్యోన్ సభలో இருந்த 32,000 జనங்கள்ல విశ్వాసిகள்ல தேவ அன்பில்லாதவங்க எத்தனை பேர்? గిద్యోను యొక్క సంఘములో 32,000 మంది కనబడుచున్నారు. వాళ్ళు భయపడుచున్న వారు ఎంతమంది? తిరుపతి సభలో இருக்கிற 300 విశ్వాసిகள்ல தேவ அன்பில்லாத விசுவாசி எத்தனை பேர்? తిరుపతి సంఘంలో ఉన్న 300 విశ్వాసులలో దేవుని ప్రేమ లేని వారు ఎంతమంది? வீட்ல போய் పర్సనల్ சொல்லுங்க. ఇంట్లోకి వెళ్ళి మీరు నెమ్మదిగా జవాబు చెప్పండి. కంప్యూటర్లో కణక బాదు. కంప్యూటర్లో మీరు లెక్క వేసి చూసుకోనండి. இல்லையா? ஒரு 3/4 பேர் போயிடுவாங்க. 3/4 போயிடுவாங்க. 3/4 భాగము వెళ్ళిపోతారు. இங்க இருக்கிற விசுவாசிகள்ல 3/4 of the believers of Tirupati, they don't have love, they have fear. ఇక్కడ కూర్చున్నటువంటి తిరుపతి విశ్వాసుల్లో ఉన్నటువంటి 30 మందికి దేవుని ప్రేమ లేదు, భయపడుచున్న వారిగా ఉన్నారు. And God saw even this number is too much. దేవుడు ఏం చూశారంటే ఈ సంఖ్య కూడా ఎక్కువే. Again God gave them another trial. మరలా దేవుడు మరొక శోధ పరీక్షను పెట్టి ఉన్నారు. Okay, agree that you don't have fear.
సరే మీకు భయం లేదని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు, నేను కూడా ఒప్పుకుంటున్నాను. Now I want to test your humility. ఇప్పుడు మీ తగ్గింపు నేను పరీక్షిస్తాను. Because for warfare yesterday we learned that humility is foremost. నేను చూసి చెప్పి ఉన్నాను కదా, యుద్ధంలోకి వెళుతున్న వారికి తగ్గింపు అనేది అత్యవసరము. Why humility? ఎందుకో తగ్గింపు? Humility is the predecessor for obedience. తగ్గింపు అని చెప్పినప్పుడు దానికి కూడా ఉన్నటువంటి పదమేమనగా విధేయత ఉన్నది. தாழ்மை இல்லாவிட்டால் கீழ்ப்படிதல் வராது. తగ్గింపు లేకపోతే విధేయత రాదు. தாழ்மையுள்ள விசுவாசிகள் தான் கட்டாயமா கீழ்ப்படிவாங்க. తగ్గింపు గల విశ్వాసులే ఖచ్చితంగా లోబడతారు. Philippians 2:7. ఫిలిప్పీ 2:7లో చూస్తున్నాము. Jesus humbled himself and became obedient. ఆ తను తాను తగ్గించుకొని యేసు విధేయత చూపించిన వాడాయను. So why does God want you to be humble? ఎందుకు తగ్గింపు గలవారుగా ఉండాలని దేవుడు కోరుచున్నారు? Say. చెప్పండి. To make you మిమ్మల్ని ఎలా మార్చాలని? obedient. విధేయత గలవారుగా మార్చాలి. In the army, obedience is the foremost law for a soldier. సైన్యంలో చూచినప్పుడు సైనికులకు ఉండవలసిన ప్రప్రథమైనటువంటి స్వభావము విధేయత. You must always be ready to carry out orders. ఎల్లప్పుడూ కూడా వారు ఇచ్చే ఆజ్ఞలను పాటించుటకు విధేయత చూపించవలెను. You cannot do anything of your own. మీ స్వంతంగా మీరేమీ చేయలేరు. You may be given a gun but you can't shoot anybody. మీరు గన్ను మీ చేతికి ఇచ్చినా ఎవరిని మీరు కాల్చలేరు. You have to take the permission of the commander. కమాండర్ యొక్క అనుమతి మీరు తీసుకొనవలెను. புரியுதா? అర్థమవుతుందా? ఆర్మీల పోలీసుల எல்லாருக்கும் துப்பாக்கி கொடுத்துருவாங்க. ఆర్మీలో పోలీసు వాళ్ళు మీకు తుపాకులు ఇస్తారు. ஆனா வெடிக்க கூடாது. కానీ దాన్ని మనం పేల్చకూడదు. అరెస్ట్ பண்ணிடுவாங்க. వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. அந்த கமாண்டர் சொன்னாதான் చేయணும். ఆ యొక్క కమాండర్ చెప్తేనే మీరు చేయవలెను. உங்களுக்கு புத்தி ஞானம் அறிவெல்லாம் கத்து கொடுத்துருப்பாரு. మీకు బుద్ధి జ్ఞానము తెలివి దేవుడు ఇవ్వవచ్చును. అనుభవంலாம் இருக்கும். అవన్నీ కూడా ఉండవచ్చును. ஆனா நீங்க வெடி வச்சீங்கன்னா உங்களை அரெஸ்ட் பண்ணி உள்ள போடுறோம். కానీ ఆ విధంగా వారి అనుమతి లేకుండా మీరు కాల్చినట్లయితే ఆ లోపల వేసేస్తారు. కమాండర్ சொல்லதான் చేయணும். కమాండర్ చెప్తేనే చేయవలెను. మేరీ went and told Jesus. మేరీ వెళ్ళి యేసుతో చెప్పి ఉన్నది, మరియా వెళ్ళి యేసుతో చెప్పి ఉన్నది, மகனே நீ தேவனுடைய குமாரன் தானே, இந்த வீட்டுல கல்யாண வீட்டுல திராட்சரசம் இல்லை. அம்மா சொல்றாங்க. కుమారుడా నువ్వు దేవుని కుమారుడివే కదా, మరి ఇంట్లో వివాహం జరుగుతుంది, ద్రాక్షరసం అయిపోయింది. అరే అమ్మా என்ன சொன்னீங்க మమ్మీ அப்படி கேட்காம ఏ స్త్రీ நீ పో మనకు என்ன வேலை. అమ్మా మమ్మీ నువ్వేం చెప్పావని చెప్పి చెప్పకుండా ఓ స్త్రీ నీ పని నీకేం, నాతో నీకేమి అని యేసు చెప్పి ఉన్నారు. உங்க அம்மா அப்படி சொல்லுது அப்படி இருக்கும். మీ అమ్మతో మీరు అలా చెప్తే ఏ విధంగా ఉండును? உங்க மகன் அப்படி உங்களுக்கு சொன்னா அப்படி இருக்கும். మీ అమ్మ మీతో ఆ విధంగా చెప్తే మీరు ఏ విధంగా ఉంటారు? ప్రెషర్ 400-500 వరకు పోయిరుக்கும். మీకు బీపీ 4-5 డిగ్రీలు ఎక్కువైపోతుంది. ఎండా ఇవన్న పత్తి వళదని అనిపించింది. ఎందుకు ఇతన్ని నేను కన్నాను అని చెప్పి అనుకుంటది. ఇవరు సాధారణ మనుషుల దేవ కుమారన్. ఈయన సామాన్యమైన మనుషుడు కాదు, దేవుని కుమారుడు. సరే అప్పాதான் పిறக்கல, அவனுக்கு అప్పాதான் கிடையாது, అమ్మ இருக்காங்கல்ல, நம்ம மதிக்க கூடாதா? సరే తండ్రిని పిలవలేదు, కనీసం ప్రక్కన తల్లి ఉన్నారు కదా. స్త్రీయే ఉనకు எனக்கு என்ன அப்படி ఉంటారు. స్త్రీ నాతో నీకేమి అని చెప్పి మరియాతో అని ఉన్నారు. ஒருவேளை மேரி எடுத்து நானா இருந்தா அப்படியே தலகரை கீழ விழுந்திருப்பேன். ఒకవేళ ఆ మరియా స్థానంలో నేనుంటే నాకు తల తిరిగిపోయి కింద పడిపోయేవాడినేమో. అందమ్మ మధువ పోనాங்க. కానీ ఆమె ఆ విధంగానే ఉండిపోయినది. அவர் சொல்றபடிலாம் செய்யுங்க அப்படின்றாங்க. ఆయన చెప్పినట్లుగా చేయండి అని చెప్పినది. என்ன சொன்னாங்க? ఏం చెప్పింది ఆమె? whatever he says you do it. ఆయన చెప్పినది మీరు చేయుడి అని మరియా చెప్పెను. அவர் என்ன சொன்னாரு? ఆయన ఏం చెప్పారు? my father's hour has not come. నా యొక్క తండ్రి గడియ ఇంకనూ రాలేదు. that means when he tells me I do, who are you to tell me? తండ్రి నాకు చెప్పినప్పుడు నేను చేస్తాను, మీరెవరు నాకు చెప్పడానికి? నీ అమ్మ వరకది ఉన్మதான். నువ్వు తల్లి చెప్పినది నిజమే, ஆனா உன்னால ஒரு அதிசயம் செய்ய முடியாதுல்ல. కానీ అతను ఆమె ద్వారా ఏమి అద్భుతము చేయలేదు కదా. அது అమ్మకు தெரியும், మరియమ్మకి தெரியும். మరియాకు కూడా తెలుసు ఆ విషయము. అదమ్మ சொல்றாங்க, என் மகன் என்ன சொல்றான் அப்படி செய்யுங்க அப்படின்ட்டு. నా కుమారుడు ఏం చెప్తాడో అలా చేసేయని అని చెప్పి ఆమె చెప్పేసింది. அவர் மகன் தான், அவர்தான் தேவகுமாரன். కుమారుడే కదా, ఆయన దేవుని కుమారుడు, அவர்தான் లీడర్. ఆయన లీడరు. அவருக்கு தானே அதிசயம் செய்ய கிருபை கொடுத்திருக்கிறார். ఆయనకే కదా అద్భుతాలు చేసే కృప ఇవ్వబడి ఉన్నది. అதான் టీపీఎల్ లీడర్షిప్ అని చెల్లం. కాబట్టి టీపీఎం అని చెప్పినప్పుడు ఒక నాయకత్వం కింద ఉండేది, లోబడి ఉండాలి, అదే వారికి అధికారము. அதுக்கு பேர் என்ன? దానికి పేరేంటి சொல்லுங்க, చెప్పండి. లీడర్షిప్. అదే లీడర్షిప్, నాయకత్వము. அப்ப அந்த లీడర్ எப்பவுமே கனம் பண்ணணும். నాయకుని ఎప్పుడు మనం కనపరచవలెను. அப்ப இந்த గిద్యోను 32,000 జనం కీழ்పడిరాங்க. గిద్యోనుకు చూడండి 32,000 మంది లోబడుతున్నారు. he said all those fear will go. భయపడే వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పగానే వెళ్ళిపోయి ఉన్నారు. ఇవనికి ధైర్యం ఎక్కడి వரும்? ఇతనికి ఇట్లాంటి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? కడలు కొడుకురారు, దేవుడు ఇచ్చి ఉన్నారు. அவன் స్వయం அவனு చేయలే, స్వంతంగా అతను చేయట్లేదు. God gives the guidance and he is telling the guidance to the people. దేవుడే తలాంతుని ఇచ్చుచున్నారు, దాని మూలంగా జనులకు ఆజ్ఞాపించగలుగుచున్నాడు. so their love was tested, they failed. వారికి ప్రేమ పరీక్షించబడింది, విఫలమైపోయి ఉన్నారు. second test, రెండో పరీక్ష, their humility and obedience. వారికి తగ్గింపు, వారి విధేయత పరీక్షించబడెను. what are the test? వారికి పరీక్షలు ఏంటి? God told him,
దేవుడు చెప్పి ఉన్నారు, take these 10,000 people to a pool. ఈ 10 మందిని కూడా ఒక కొలను యొద్దకు తీసుకుని వెళ్ళుము. Ask them to drink water lapping like a dog. ఆ యొక్క నీళ్ళ యొద్దకు వెళ్ళి కుక్క వలె గతికి త్రాగవలెను అని వారికి చెప్పుము. సముద్రతో నడులో పోనాలి నాయ నక్కిదాం కుడికొనే పడమొళి. సముద్రం యొక్క మధ్యలోకి వెళ్ళినా సరే కుక్క ఆ నాలుగుతో గతికే త్రాగును. పిల్లకి చెల్లగా నాయ ఎప్పుడు తన్ని కుడికాం? కుక్క ఎలాగనా గతికి తాగుతుందో మీరు చూపించండి. గ్లాస్ స్ట్రా పోటు, గ్లాస్ లో స్ట్రా వేసుకొని పీల్చుకోవటమా? అప్పుడే కుడికాం అలాగునా? అలా పడక తమిళనాడుకార కుడిக்கிற மாதிரி ஒரு చెంబెడుతోడు ఊదిరువాங்க. పై గ్లాస్ పైకి ఎత్తుకొని ఆ విధంగా తాగుతుంటారు. ఈ కాలంలో నీళ్ళ గ్లాస్ స్టైల్ గా ఉంటది, పొడవాటి గ్లాసు. అప్పుడే కుడికాం నాయి స్ట్రా పెట్టుకుని నెమ్మదిగా అట్లా తాగుతూ ఉంటది కుక్క. అదే చాకడలో పెట్టాలి సరే, దాన్ని మురుక కాలువ దగ్గర పంపించినా సరే, గంగా యమున కొండు పోనాலும் సరే, గంగా నది ఎత్తుకు తీసుకెళ్లి వెళ్ళినా సరే, ఇండియన్ ఓషన్ కొండు పోనాலும் సరే, ఇక ఇండియా మహాసముద్రం ఎత్తుకు తీసుకెళ్లి వెళ్ళినా సరే, నాలుగుతో గతికి గతికి తాగును. కుక్క అలాగునే నీళ్లు త్రాగును. మొదలాவது గిన్నె என்ன சொல்றான்? మొదటిగా గిద్యోను ఏం చెప్తున్నాడు? யார் நாயை போல தண்ணி குடிக்கறாங்களோ, ఎవరు కుక్క వలె గతికి తాగుచున్నారో அவங்களெல்லாம் வேறு பிரிச்சிரு, వాళ్ళందరిని వేరు చేయము. అది అర్థం என்ன? దాని అర్థం ఏంటి? తన్నే తాను ఒక నాయి என்று కన్ఫెస్ பண்றவங்களுக்கு தெரிஞ்சிடு. ఐ యామ్ ఎ డాగ్, నేను ఒక కుక్కని అని చెప్పి ఒప్పుకోలు చేసేవారు పక్కగా పెట్టుము. ఉలగத்துல யாருக்கு பிடிக்காத ஒரு ஜாதி தான் அந்த நாய். లోకంలో ఎవరికి ఇష్టం లేని జాతే కుక్క. ఎంత ஒரு పయ్యనో ஒரு பிள்ளை ஒரு நாயை கண்டா உடனே குறிஞ்சிருவாங்க. యా కళ్ళు எடுக்கிறது. ఎవరైనా సరే అబ్బాయి గారు అమ్మాయి గారు కుక్కను చూసిన వెంటనే కిందకు వంగుతారు. ఎందుకు? రాయి తీసి కొట్టడానికి. అది విశేషం విలేజ్ లో, సిటీ జనానికి టైం இல்ல. అదంతా కూడా గ్రామంలో, సిటీ వాళ్ళకి దానికి సమయం కూడా ఉండదు. ஒரு நாயை பார்த்தா உடனே அந்த பசங்க எந்த பையங்கள அந்த విలేజ్ లో పోనీங்கன்னா టక్కున కళ్ళు తెరిచిరు. కుక్కలు చూసినప్పుడు గ్రామస్తులు ఏం చేస్తారని వెంటనే కింద కొంగి రాయి తీస్తారు దాన్ని కొట్టడానికి. అప్పుడు ఎల్లరాలు బెరకపడదు కల్లరికపడపడ్డ ఒక జాతిదా నాయి. కాబట్టి అందరి ద్వారా ద్వేషించబడి రాళ్ళు రువ్వబడే ఒక జంతువే కుక్క. అర్థమవుతుందా? నాయ వీటిలో యారు కొంటర మాటాంగ, నాయ వల్ల కొంటరు, నల్ల మనిషి యారు కొంటర మాటాంగ. ఆ కుక్కల్ని ఎవరు ఇంట్లోకి మంచి వారైతే తీసుకుని రారు. అది పోయి ముచ్చటా కడకు, అది ఎప్పుడు అక్కడ గుమ్మం దగ్గరే ఉండును. నాయని తెలుம்போது ஒரு ఇళివాన ஒரு సబ్స్టాండర్డ్ బీయింగ్, ఒక కేవలమైనటువంటి హీనమైనటువంటి జంతువే కుక్క ఉన్నది. అదే యేసు అన్నారు ఒక స్త్రీ గిட்ட, యేసు ఒక స్త్రీ వద్ద చెప్పి ఉన్నారు, పిల్లలని నప్పతే నాங்க నాయకులు கொடுக்கறதில்ல அப்படினாరు. పిల్లల కుక్కలను కుక్కలకు వేయ తగునా అని చెప్పి అడుగుచున్నారు. అందమైన జనాంగ అప్పుడు ఆ స్త్రీ మనుచున్నది, మేసిన కూడా నా తుణికెలా నాయి సాపడం, బల్ల కింద పడిన ముక్కలు కూడా కుక్క తినును కదా. దానికి అర్థం ఏంటి? నాయకుల తగది என்ன? కుక్కకు ఉన్నటువంటి యోగ్యత ఏంటి? మేసలు ఉకాంత సాపడం తగది இல்ல. బల్ల మీద కూర్చొని తినే యోగ్యత లేదు. కింద పడినటువంటి ముక్కలు తినడానికి దానికి యోగ్యత. అదా నమ్మడ తగది, అదే మనకు యోగ్యత. కత్తర వీటిలో నాయకుడి పోలు ఇరకணும். దేవునికి ఇంటిలో కుక్క పిల్లల్లాగా మనం ఉండాలి. எனக்கு ஒன்று செய்ய தகுதி கிடையாது, నాకు ఏది చేయడానికి యోగ్యత లేదు. 2 Corinthians 3rd chapter 4th verse. 2 కొరింథీ 3వ అధ్యాయం 4వ వాక్యంలో చదువుచున్నాము. We are not sufficient of ourselves to think that we can do something. మేము ఏదైనా చేయటకు మాత్రమే మేమే సమర్థవంతులము కాదు. Sufficiency is of God. 2 కొరింథీ 3వ అధ్యాయం 5వ వాక్యము, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. எங்களால் ஏதாவது செய்யக்கூடும் என்று நினைப்பதற்கு போல நாங்கள் தகுதியில்லாதவர்கள். మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటే మేమే సమర్థులమని కాదు. అదే నాయకుటి, అదే కుక్క పిల్ల. అర్థమవుతుందా? அந்த ஒரு தாழ்மை இருந்தா மட்டும்தான் கர்த்தரோட யூஸ் பண்ணுவாரு ஊழியத்தை. అటువంటి తగ్గింపు ఉంటేనే దేవుడి సేవలో మనం ఉపయోగించుకుంటారు. உங்களுக்கு ஒரு தகுதி கிடையாது, మీకు ఏ యోగ్యత లేదు. கொடுக்கறத வாங்கிடணும், ఇచ్చినది తీసుకోవటమే. புரியல? நாங்க சாப்பிட நீங்க சாப்பாடு தர மாட்டோம். ఈరోజు మేము తింటాము, మీకు భోజనం పెట్టమనుకోండి, நீங்க உடனே போக கூடாது, இல்ல துணிக்கு வரும்னு சொல்லணும். మీరు వెంటనే వెళ్ళకూడదు, ఆ ముక్కలనే ఇవ్వండి అని చెప్పి మీరు ఆగవలేను. That is humility. అదే తగ్గింపు. David says, దావీదు చెప్పుచున్నాడు, Lord, I am a dead dog. దేవా నేను కుక్క వంటి వాడని చెప్పుచున్నాడు. Yes, so people who humbled themselves, they used to compare them with the dogs. ఎవరైతే తగ్గించుకుంటారో వారు తమను కుక్కతో పోల్చుకొని చెప్పుకుంటూ తగ్గించుకుంటారు. So we must also have the humility to count ourselves as dogs. విశ్వాసులు కూడా ఎటువంటి తగ్గింపు ఉండాలంటే తమ్ము తాము కుక్క పిల్లలుగా ఎంచుకునే తగ్గింపు ఉండవలేను. All right, and మరియు out of the 10,000 people, ఆ 10,000 మందిలో కూడా only 300 people, 300 మంది మాత్రమే they stooped down and drank water by lapping.
వారు క్రిందకి వంగి కుక్క గతికినట్లుగా గతికి నీళ్లు త్రాగి ఉన్నారు. God said separate these people. దేవుడు అని ఉన్నారు వీరిని ప్రత్యేకించుము. Out of 32,000 people, 32,000 మంది మనుషులలో only 300 people were chosen by God. దేవుని ద్వారా 300 మంది మాత్రమే ఎన్నుకొనబడి ఉన్నారు. There are 300 people here in our church. ఒకవేళ మన సంఘంలో 300 మంది ఉన్నట్లయితే God may choose only 30 people to use in the convention days. కన్వెన్షన్ దినంలో దేవుడు ఒకవేళ వారి మధ్యలో 30 మందిని ఏర్పరచుకుంటారేమో. அங்க யாரா இருப்பாங்க? వారు ఎవరై ఉంటారు? தங்களை நாயா கணக்கிடுறாங்க. అది కుక్క వలె గతికిన వారుగా ఉంటారు. என்ன சொன்னாலும் செய்றாங்க. ఏమి చెప్పినా చేయిచుండే వారు. நாயை போய் தண்ணி குடினா குடிக்க இல்ல நாங்க எங்க வீட்ல அப்படி குடிக்கறல ஸ்ட்ரா வச்சு குடிப்பனா நீ யுத்தத்துல లాయ கிடையாது. కుక్కలాగా గతకమని చెప్తే మేము కాదు మేము స్ట్రా వేసుకొని తాగుతామంటే నీవు సేవకు యోగ్యుడవు కాదు. அப்ப எந்த எளிமையான வேலையா இருந்தாலும் நீ செய்யணும். ఏ హీనమైన కేవలమైన పని అయినా మీరు చేయటకు సిద్ధంగా ఉండవలేను. அதான் உங்க மேன்மை. అదే మీకు శ్రేష్టత. அதுக்கு అర్థం என்ன? దాని అర్థం ఏమి? நீங்க யாரை இமிட்டேட் பண்ண கூடாது. మీ ఎవరిని కూడా మీరు అనుకరించకూడదు. நாய் ஒரு ஆளை பார்த்த உடனே இமிட்டேட் பண்ணாது. కుక్క ఎవరిని చూస్తే దాన్ని అనుకరించదు. புரியுதா? இப்ப எங்க வீட்ல நாய் இருக்கு. మా ఇంట్లో కుక్క ఉంది అనుకోండి. நான் గ్లాస్లో தண்ணி குடிக்கிறேன். నేను గ్లాస్లో నీళ్లు తాగుతున్నాను. அந்த நாய் இப்படியே பார்க்கும். కుక్క అలాగనే నోరు తెరుచుకొని చూస్తుంది. என்ன விசேஷமா గ్లాస్ குடிக்கிறாரு, நானும் గ్లాస్ குடிச்சேன், గ్లాస్ குடிக்கலாமா? విశేషంగా ఆయన గ్లాస్లో నీళ్లు తాగుతున్నాడే నేను కూడా గ్లాస్లో నీళ్లు తాగుతానని చెప్పి గ్లాస్ వద్దకు వచ్చినా நான் ஒரு ஸ்ட்ரா போட்டு கூல் ட்ரிங்க் குடிக்கிறேன். నేను స్ట్రా వేసి కూల్ డ్రింక్ తాగుతున్నాను అనుకోండి. நாய் பார்த்துட்டே இருக்கும். కుక్క చూస్తా ఉంటది. எனக்கு గ్లాస్ கொடு, ஸ்ட்ரா கொடு. నాకు కూడా గ్లాస్ ఇవ్వు, స్ట్రా ఇవ్వు. எனக்கு குடிக்க தெரியும், அப்படி சொல்லுமா? నాకు కూడా తాగడం తెలుసు అని చెప్పి తాగుద్దా కుక్క అట్లా? அது என்ன சொல்லும்? అది ఏమని చెప్పును? நான் నాయా பிறந்தேன், నేను కుక్కగా జన్మించానే. நீ என்ன కొటాతలు వచ్చాలి సరే, నన్ను అంతఃపురంలో పెట్టినా సరే, కొల్లపురత వచ్చాలని నాయా தான் இருப்பேன். నన్ను హీనమైన స్థలంలో పెట్టినా కుక్కగానే ఉంటాను. The humility never change. నా తగ్గింపు మారదు. It will never imitate other people. ఇతరులను అనుకరించదు. దక్క நல்லா ట్రాన్స్లేట్ பண்ணா நானே తెలుగులో பண்ணணும்னு நினைச்சா என்ன ஆகும்? అన్ని భాష பேசணும். ఈ యొక్క బాగా తర్జుమా చేయొచ్చు తెలుగులో అని చెప్పి నేను కూడా తెలుగు చెప్పడం మొదలు పెడితే ఇంకా అన్ని భాషలే వస్తాయి నా నోట్లో. గ్రేస్గా நல்ல పాట పాడుவாங்க. గ్రేస్గా బాగా పాటలు పాడతారు. நானும் ஒன்னோட குறவா, எனக்கு பாடுறேன்னா கழுத மாதிரி தான் சத்தம் கேட்கும். నేను కూడా నాకేం తక్కువ, నేను కూడా పాడతానని చెప్తే గాడిద స్వరములే వచ్చును. అదా పౌలు சொல்றாரு, every man must submit in his own calling. అందువల్లనే పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నారు ప్రతి ఒక్కడు కూడా తన పిలుపులో తాను నిలిచి ఉండవలెను. உங்களுக்கு ஒவ்வொருத்தருக்கும் இந்த சபையில ஒரு ஸ்தானம் இருக்கு. మీ అందరికీ ఒక్కొక్కరికి కూడా ఈ సంఘంలో ఒక స్థానం అనేది ఉన్నది. உங்களுக்கு ஒரு அழைப்பு இருக்கு. మీకు ఒక పిలుపు ఉన్నది. உங்களுக்கு ஆண்டவர் கொடுத்த கிருபை இருக்கு. మీకు ఒక కృప ఉన్నది. நீங்க அதுல மட்டும் இருந்து கிரியை செய்யுங்க, கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். దాంట్లో ఉండి మీరు క్రియ చేయండి, దేవుడు ఆశీర్వదిస్తారు. So be a dog. కాబట్టి కుక్క పిల్ల వలె కుక్క వలె ఉండండి. Don't imitate others. ఇతరుని అనుకరించవద్దు. இவர் இப்படி செய்து நானும் செய்யணும்னு நினைக்க கூடாது. వారు చేస్తున్నారు నేను చెయ్యాలి అనుకోవద్దు. அவர் இது பண்ணா நான் அதை பண்றேன்னு சொல்லணும். మీరు అదే వాళ్ళు అది చేస్తే నేను ఇది చేస్తానని చెప్పి అనుకోండి. Don't compare yourself with yourself and be unwise. In Corinthians Paul says, if you compare yourself with yourself, you are unwise. ఇతరులతో పోల్చుకోవద్దు, కనీసం మిమ్మల్ని మీరు కూడా పోల్చుకోవద్దు. అలా చేస్తే మీరు బుద్ధిహీనులు అని చెప్పి పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు. 2 Corinthians 2 కొరింథీ రాసిన పత్రిక 10. If you compare yourself with yourself, 10వ అధ్యాయం 12వ వాక్యం. ఒకరితో ఒకరు సరిచూచుచున్నందున. எல்லாரும் வாசிங்க 2 కొరింథీయర్ 10వ అధ్యాయం 12వ వచనం. అందరూ చదవండి. 2 కొరింథీ 10వ అధ్యాయము 12వ వాక్యము. తమ్ముడు తామే చదవండి అందరూ. Don't measure yourself with yourself. మిమ్మల్ని మీరే సరిచూసుకొనవద్దు. Don't measure yourself with yourself. మీకు మీరే జత చూసుకొనుచు సరి చేసుకొనవద్దు. Don't compare yourself with yourself. తమ్మును తామే సరి చూసుకొనకూడదు. If you do so, you are not wise. ఆ విధంగా చేసినట్లయితే మన బుద్ధి గలవారము కాము. Understand me? అర్థమైందా? எந்த விசுவாசியும் தன்னை வேற விசுவாசியோட கம்பேர் பண்ண கூடாது. ఏ విశ్వాసి ఇతర విశ్వాసులతో పోల్చుకొనకూడదు. ஆமா, இவர் என்ன பெரிய ரிசர்வேஷன் பண்ணிட்டு அங்க கோட்டு போட்டு நிக்கிறாரு, நான் ஏன் பாத்திரம் கழுவணும்? கம்பேர் பண்ணாத. వీళ్ళంటే రిజర్వేషన్ కౌంటర్ లో ఉంటున్నారు, ఆ యొక్క కోట్లు వేసుకొని నిలబడుతున్నారు, నేనే పాత్రలు కడగాల అని చెప్పి పోల్చుకోవద్దు. ఉనకు கொடுத்த கூடியது நீங்க செய்யுங்க. నీకు ఇవ్వబడిన సేవను నువ్వు చెయ్యము. Every man abide in his own calling. ప్రతి ఒక్కరు తన పిలుపులో తాను నిలిచి ఉండవలెను. And there is a God who looks at you secretly. రహస్యంగా చూచు తండ్రి మీ కొరకు ఉండును. And he will reward you openly. ఆయన మిమ్మల్ని మీకు ప్రతిఫలం అనుగ్రహించెదరు. So the 300 people, they humbled themselves and obeyed Gideon to drink water, lapping like a dog. ఈ 300 మంది తమ్మును తాము తగ్గించుకొని ఉన్నారు, గిద్యోనుకు విధేయత చూపించి ఉన్నారు, కుక్క వలె గతికి నీళ్లు త్రాగి ఉన్నారు. Then Gideon told them,
అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పి ఉన్నాడు, Okay, come. సరే మీరు మాతో రండి. 300 is enough for me. According to God's law. దేవుని నియమ ప్రకారముగా 300 మంది నాకు చాలును. So he told them, వారితో ఇలా చెప్పి ఉన్నాడు, whatever I say you do. నేనేమి చెప్పుదునో అలాగనే చేయండి. ఏం చెప్పి ఉన్నాడు? నేను ఎలాగ చేస్తున్నానో అలాగే మీరును చేయుడి. A leader will always be an example. ఒక నాయకుడు ఎప్పుడు కూడా మాదిరిగా ఉంటాడు. Leader will not sit on a throne and command. He is a ruler. నాయకుడు పాలకుడు కూర్చొని ఆజ్ఞాపించడు. రూలర్ చైర్లో కమాండ్ பண்ணிட்டு இருப்பான். పాలకుడు ఏం చేస్తాడు? కుర్చీలో కూర్చొని ఆజ్ఞాపించుచుంటాడు. A leader will always be an example. అయితే నాయకుడు మాదిరిగా ఉండవలెను. Paul says, I followed Christ, you follow me. పౌలు చెప్పుచున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. Jesus says, I am doing the Father's will, you will also do his will. నేను తండ్రి చిత్తము చేయుచున్నాను కనుక మీరును తండ్రి చిత్తము చేయుడి. A shepherd will always be going in front. ఒక కాపరి ఎల్లప్పుడూ ముందు నడుచును. Why? ఎందుకొరకు? His sheep will follow him. అతని మంద అతని వెంబడించును. அதனால நாங்க எப்பவும் மாதிரியா இருக்கிறோம். అందువల్ల ఎల్లప్పుడూ మాదిరిగా ఉండవలెను. எந்த இடத்துல எந்த வேலை செய்தாலும் joy will be there. ఏ పని చేసినా జాయ్ పాస్టర్ గారు అక్కడ ఉంటారు. அங்க இருப்பேன் நான். అక్కడ తప్పకుండా ఉంటాను నేను. అది வண்டி டிரைவரா இருந்தா உங்க டிரைவரா இருப்பேன் நான். ది డ్రైవర్ చేయవలసిన పని అయితే డ్రైవర్ గా ఉంటాను. నాకు చాపడ కిచెన్ இருப்பேன். భోజన సమయంలో కిచెన్ లో ఉంటాను. విறகு வெட்டறீங்கன்னா அங்கேயே நான் பார்க்க முடியும். పని చేసేటప్పుడు అక్కడ కూడా నేను చూసుకుంటా ఉంటాను. எந்த இடத்துல எந்த வேலை நடக்கோ வீடு தூத்து அங்கேயே நான் இருப்பேன் நான். ఇల్లు ఉడుస్తున్నారు నేను కూడా అక్కడ ఉండి చేస్తాను. పాయ పోడறது நான் காணப்படுவேன். చాపలేయాలా నేను కూడా అక్కడ చేస్తాను. Because I learned what is leadership. ఎందుకంటే నాయకత్వం ఏంటో నేను నేర్చుకుని ఉన్నాను. Leadership is always to be an example for others. నాయకత్వం అంటే ఎల్లప్పుడూ ఇతరులకు మాదిరిగా ఉండుట. Therefore Gideon told his people, do as I do. అందువల్ల గిద్యోను తన జనులతో చెప్పి ఉన్నాడు, నేను చేసిన విధముగా మీరును చేయుడి. 17th verse last line. 17వ వాక్యం యొక్క చివరి భాగము. As I do, so shall you do. 7వ అధ్యాయం 17వ వాక్యము, నేను చేయునట్లు మీరును చేయవలెను. அதுக்கு అర్థం என்ன? దానికి అర్థం ఏంటి? நீங்களா ஒண்ணு చేయకూడదు. మీ అంతటి మీరు చేయకూడదు. நீங்களா మీ అంతట మీరు చేయకూడదు. ஒண்ணும் చేయకూడదు. ఏమి చేయకూడదు. உங்களுக்கு சாப்பாடு விளம்பு தெரியும். நான் சொன்னா மட்டும் தான் செய்யணும். నీ ఆహారం వడ్డించడం తెలుసు కానీ నేను చెప్పినప్పుడే మీరు చేయవలెను. உங்களுக்கு హింపుకు விளம்பு கொடுக்க தெரியும். நான் சொன்னா தான் செய்யணும். ఇల్లు ఉడవడం మీకు తెలుసు కానీ నేను చెప్పినప్పుడే మీరు చేయవలెను. நான் எப்படி கொடுக்கறனో எப்படி చేయறో அப்படி நீங்களும் செய்யுங்க. నేను ఎలాగ చేయుచున్నానో ఎలాగ చెప్పుచున్నానో అలాగునే చేయండి. So your eyes must always be focusing on the leader. కాబట్టి మీ కళ్ళెప్పుడు కూడా మీ లీడర్ మీదనే కేంద్రీకృతమై ఉండవలెను. என்ன ఎక్స్పర్ట్ డ్రైవర్ இருந்தாலும் ఎంత సామర్థ్యం కలిగిన డ్రైవర్ అయినా సరే కండక్టర్ ఉడరమట్టి బ్రేక్ అడిగను. ఆ యొక్క సిగ్నల్ దగ్గర విజిల్ వేసిన వెంటనే ఆగిపోవలెను. నాన్ డ్రైవర్ ని పోడని చెప్పకూడదు. నేనే డ్రైవర్ అని చెప్పి సిగ్నల్ చూడకుండా ముందుకు వెళ్ళకూడదు. ఒక ట్రైన్ డ్రైవర్ ఎவ்வளவு ఫేమస్ இருந்தாலும் ట్రైన్ డ్రైవర్ ఎంత సమర్థవంతుడైనా సిగ్నల్ రెడ్నా వండి నిలదను. సిగ్నల్ రెడ్ లో కనపడితే అక్కడ ఆగిపోవలెను. ఎందుకొరకు? యాక్సిడెంట్, అదర్వైజ్ యాక్సిడెంట్. లేనట్లయితే ప్రమాదము జరుగును. అందువల్ల లీడర్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల నాయకులు అని చెప్పినప్పుడు చాలా ప్రాముఖ్యమైన వారు. ఆల్వేస్ డూ యాస్ వాట్ వి సే ఆర్ వాట్ వి డూ. ఎలా ఎప్పుడు మేము ఏం చెప్తామో అది చేయండి, మమ్మల్ని చూసి చేయండి. He told them to do 3 things. 3 కార్యములు చేయమని చెప్పి ఉన్నాడు. What are 3 things? ఆ 3 కార్యములు ఏంటి? He gave them all one trumpet. వారికి ఒక బూరని ఇచ్చి ఉన్నాడు. 20th verse. 20వ వాక్యంలో చూస్తున్నాం. 16 and 20. 16వ వాక్యము మరియు 20వ వాక్యము. He made them 3 companies. 3 గుంపులుగా చేసి ఉన్నాడు. 300 వేరే 3 కంపెనీ ఆకనాలు ఒక కంపెనీలో ఎవరు వేరు? 300 మందిని 3 గుంపులుగా చేస్తే ఒక్క గుంపులో ఎంత మంది ఉంటారు? 100. If 300 are divided into 3 groups, in one group how many will be there? 300 మందిని 3 గుంపులు చేస్తే ఒక్క గుంపులో ఎంత మంది వస్తారు? కటాయం లే. అంత ఖచ్చితమే లేదేమో. 80 అరకలా 120 అరకలా 80 ఉండొచ్చు, 120 ఉండొచ్చు కదా. 100 రాగన కటాయమా? 100 ఉండాలని చెప్పిన ఖచ్చితం ఏముంది? చెప్పండి. அப்ப இங்க அவன் என்ன சொல்றான்னா, அவன் 3 குரூப்பா தெரிஞ்சா நான் ஒவ்வொரு குரூப் 100 வரை இருக்கணும் ஒழுங்கு. 3 గుంపులు వాని చేస్తే ఒక్కొక్క గుంపులో 100 మంది ఉండాలనేది దేవుని యొక్క నియమం అయి ఉన్నది. என்ன ஒழுங்கு? ప్రపోర్షన్. అది ఆ విధంగా దాని నిష్పత్తి అలా ఉండవలేను. 3 groups, 1 group should have only 100. ఒక్కొక్క గుంపులో 100 మంది మాత్రమే ఉండాలని దేవుని నియమము. ఎంత తాழ்மையான వేலை చేయడం అన్న పాయింట్. ఏక స్థితిలోనైనా మనం పని చేయవలెను. అబ్దుల్ కలాం, డాక్టర్ అబ్దుల్ కలాం వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డాక్టర్ అబ్దుల్ కలాం గారు మన దేశం యొక్క రాష్ట్రపతిగా ఉండి ఉన్నారు. సంబళం ఎవ్వరు? అతనికి జీతం ఎంతో சொல்லமாட்டாங்க. ఎంత? యూపీఎస్ టెస్ట్ లో కలిగి చెప్పాங்க. వాట్ ఇస్ ద సాలరీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? యూపీఎస్ టెస్ట్ లో అడుగుతుంటారు ఇండియా ప్రెసిడెంట్ యొక్క జీతం ఎంత అని.
5 lakhs. 5 లక్షలు నెలకి. కింద ఎంత? 5 lakhs. 5 లక్షలు. நிறைய சம்பளம் வேணும்னா பிரசிடென்ட் ஆயிரணும். అధికంగా మీ జీతాలు కావాలంటే ప్రెసిడెంట్ అయిపోండి మీరు కూడా. వైస్ ప్రెసిడెంట్ 3.5. వైస్ ప్రెసిడెంట్ కి 3.5. ప్రైమ్ మినిస్టర్ 2.5. ప్రైమ్ మినిస్టర్ 2.5. బట్ అబ్దుల్ కలాం యూస్ టు టేక్ ఓన్లీ 1 రూపీ. కానీ అబ్దుల్ కలాం గారు ₹1 మాత్రమే తీసుకుంటారంటే జీతం. 5 years వాస్ ద ప్రెసిడెంట్. 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా చేసి ఉన్నారు. ₹1 சம்பளம் வாங்கினார். ₹1 జీతమే నెలకు తీసుకున్నాడు. எல்லா பணமும் நேஷனுக்குள்ள డెవలప్మెంట్ கொடுத்துட்டார். ఈ మిగిలిన డబ్బంతా కూడా జాతీయ క్షేమాభివృద్ధి కొరకై ఖర్చు పెట్టి ఉన్నాడు. అప్పుడే లీడర్స్ இருக்காங்க. అటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఈవెన్ టుడే the word is speaking about him. ఈ రోజు కూడా ఆయన గురించి లోకం మాట్లాడుకుంటుంది. సో we must learn from these great people. కాబట్టి character. గొప్ప వ్యక్తుల యొద్ద నుండి మనం గొప్ప కార్యములు నేర్చుకోవలెను. The 300 people humbled themselves. ఈ 300 మంది తమ్ము తాము తగ్గించుకొని ఉన్నారు. He gave them a trumpet. ఒక బూరని ఇచ్చి ఉన్నాడు. A earthen pitcher, earthen pot. ఒక మట్టి కుండని ఇచ్చి ఉన్నాడు. And also a lamp, a torch. మరి ఒక దివిటీని కూడా ఇచ్చి ఉన్నాడు. Torch means not our torch. దివిటీ అని చెప్పినప్పుడు మనం ఉపయోగించే టార్చ్ కాదు. That torch used to burn in kerosene. బ్యాటరీ టార్చ్ కాదు, కిరోసిన్ తో వెలుగుతున్న దివిటి. So he said, అప్పుడు చెప్పి ఉన్నాడు, when I take my trumpet and blow, నేను నా బూరను తీసుకుని ఊదినప్పుడు you all must blow. మీరు కూడా బూరలు ఊదవలెను. Then you must break the pot. ఆ తర్వాత కుండలను పగలగొట్టవలెను. Take out the torch. మీ యొక్క దివిటీలు తీసుకొనండి. The 300 torches shine. 300 దివిటీలు ప్రకాశించాలి. Other rule. అదే నియమము. Gideon did. గిద్యోను చేసి ఉన్నాడు. And all the people did that. మిగిలిన జనులందరూ కూడా అలాగునే చేసి ఉన్నారు. There is a big spiritual meaning in these 3 things. ఈ 3 కార్యములలో గొప్ప ఆత్మీయమైన అర్థములు ఉన్నవి. Blowing the trumpet speaks for many things. బూరలు ఊదుట అనగా అనేక అర్థములు ఉన్నవి. Numbers 10 chapter gives a big definition and description. సంఖ్యాకాండం 10వ అధ్యాయము బూరల గురించినటువంటి చక్కని వివరణ ఇచ్చుచున్నది. Blowing the trumpet to call the people. బూరల ఊదుట అనగా సమాజమును సమకూర్చుట. Blowing the trumpet to set the people for a journey. బూరల ఊదుట అనగా జనులను ప్రయాణములకు బయలుదేర చేయుట. Blowing the trumpet for warfare. బూరల ఊదుట అనగా యుద్ధమునకు సిద్ధపరచుట. Blowing the trumpet on feast days. బూరల ఊదుట అనగా పండుగ దినములందు ఊదుచున్నారు. For many reasons the children of Israel used to blow the trumpet. అనేక కారణముల కొరకు ఇశ్రాయేలు ప్రజలు బూరలు ఊదేవారు. First of all, మొదటిగా in Ezekiel 7:14 we read, హెజ్కేలు 7వ అధ్యాయము 14వ వాక్యంలో చదువుచున్నాం. when the trumpet is blown, it used to make people ready. బూరను ఊదినప్పుడు జనులు సిద్ధపరచబడుటకు సాదృశ్యమై ఉన్నది. When trumpet is blown, that means everybody must be ready. బూర ఊదినప్పుడు అందరూ సిద్ధముగా ఉండవలెను. No, don't go home and read. Time is running out. ఇంటికి చదువుకోండి, సమయం లేనందువలన. Second reason is, రెండవ కారణం ఏమనగా Numbers 10:9. సంఖ్యాకాండ పుస్తకము 10వ అధ్యాయము 9వ వాక్యము. When you blow the trumpet, God will remember you. మనం బూరను ఊదినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొనును. When you take a trumpet and blow, God is remembering you. నీవు బూరను ఊదినప్పుడల్లా దేవుడు నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. When again, తర్వాత when we blow the trumpet, బూరను ఊదినప్పుడు God will hear us. దేవుడు మనల్ని ఆలకించును. Isaiah 58:1. యెషయా 58:1. Blow your trumpet widely, God says. దేవుడు చెప్పుచున్నారు, బాకాను ఊదుడి అని. So children of God should call upon God. కాబట్టి దేవుని ప్రజలు దేవుని చూసి మొర్ర పెట్టవలెను. To provoke God to work. దేవుడు క్రియ చేయనట్లుగా మనం ఆయన జ్ఞాపకం చేయవలెను. So we must, in the convention day, you must always provoke, blow the trumpets. కన్వెన్షన్ దినములో అందరూ బాకాలు ఊదవలెను. Lord, rise up and work. దేవా నువ్వు లేచి క్రియ చేయుము. Lord, remember us. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుము. Lord, we are ready for your service. దేవా మీ సేవకు మేము సిద్ధంగా ఉన్నాము. In Matthew 24:31. మత్తయి సువార్త 24:31లో Here trumpet was blown for the angels of God to go and gather the martyrs. ఇక్కడ బూర ఊదినప్పుడు దేవదూతలైన వారు హతసాక్షులను సమకూర్చుదురు. During the tribulation period, శ్రమల కాలములో when the trumpet is blown, బూర ఊదినప్పుడు the angels will go and gather all the martyrs. దేవదూతలు వచ్చి హతసాక్షులను సమకూర్చుదురు. During the convention, when you blow the trumpet, శ్రమల కాలములో నీవు కూడా బూర ఊదినప్పుడు all those believers who are suffering in their body to make the convention a grand success, they all will be ready. కన్వెన్షన్ లో ఎవరైతే శ్రమ పడుటకు వారు సిద్ధంగా ఉన్నారో వారందరూ కూడా కన్వెన్షన్ కొరకు సిద్ధపరచబడుదురు. God will recognize them. దేవుడు వారిని గుర్తుపట్టుదురు. You must pray for people who are brooming, those are washing utensils in the kitchen. ఎవరైతే ఊడ్చుచున్నారో, ఎవరైతే పాత్రలు కడుగుచున్నారో వారి కొరకు మనం ప్రార్థించవలెను. Gideon needs only, గిద్యోనికి ఎంతమంది కావాలి? సత్యం చెల్లంగా గట్టి చెప్పండి.
300 యారు కుదురే యానయా 300 ఎవరు ఏనుగులా గుర్రాలా 300 నాయకుడి 300 కుక్క పిల్లలు కావలిను నా ఇద్దరు ఎలా కడదబుట్టిన కూడా కాలం నాయకుడిని చెప్పారు ఇంతవరకు గాడిద పిల్లలని చెప్పి పిలుస్తూ ఉండేవాడిని ఇక మీద కుక్క పిల్లలు అని పిలుస్తాను పాస్ట్ కూడా ఉண்மையா ஊழியர்களா யாரு నమ్మకంగా సేవ చేసేవారు ఎవరై ఉన్నారు సత్యం తెలుంగ గట్టిగా చెప్పండి నాయకుడిகள் కుక్క పిల్లలు కన్వెన్షన్ నాయకుడిகளா ஒரு అలలే పోడంగళ కన్వెన్షన్ కుక్క పిల్లలుగా ఉండగోరు వారందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి సరే నా కెమెరా కొండ వరు కమ్ విత్ మై కెమెరా నేను కూడా కెమెరాతో వస్తాను అక్కడికి இந்த నాయకుడిలా ఫోటో எடுக்கறగా కుక్క పిల్లలందరినీ ఫోటో తీసుకుంటాను లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లాపింగ్ వాటర్ లైక్ దట్ ఎంతమంది కుక్కలాగా నీళ్లు గతుకుచున్నారో చూస్తాను అక్కడ yes get a revelation ప్రకటన పొందుకోండి and then తర్వాతగా the pictures తర్వాత ఇక బొమ్మలను చూచినప్పుడు pictures is our life our body వట్టి కుండలను చూచినప్పుడు ఆ కుండ అనగా మన శరీరములై ఉన్నవి we must break the body మనము శరీరములను పగలగొట్టుకొనవలెను 7:20 break the pictures న్యాయాధిపతులు 7వ అధ్యాయం 20వ వాక్యము కుండలను పగలగొట్టుడి why should you break the pictures ఎందుకు కుండలను పగలగొట్టవలెను inside the picture there's a torch కుండ లోపల దివిటి కనబడుచున్నది you have covered your torch in the earthen vessel you have ability నీవు ఆ దివిటిని నీ కుండతో కప్పుకొని picture stands for our body కుండ అని చెప్పినప్పుడు మన శరీరములకు సాదృశ్యము yes 2 Corinthians 4:6 and 7 says 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యములలో చూస్తున్నాము God has given a great treasure in our heart in the earthen pictures దేవుడు గొప్ప ఐశ్వర్యమును ఈ మంటి ఘటములలో మాకు అనుగ్రహించెను the మణ్ పాత్రங்களில் நீர் பெரிய பொக்கிஷம் தந்திருக்கிறீர் ఈ మంటి ఘటములలో గొప్ప ఐశ్వర్యము మాకు కలదు இந்த பொக்கிஷம் வெளியே வரணும் ఈ ఐశ్వర్యము బయటికి రావలెను అదేనది అదేంటది the previous verse the light of the knowledge of the glorious gospel దాని ముందున వాక్యంలో మనం చూస్తున్నాము యేసుక్రీస్తు యొక్క జ్ఞానం యొక్క వెలుగై ఉన్నది எல்லா விசுவாசிகளுடைய இதயத்தில் ప్రతి ఒక్క విశ్వాసి హృదయములలో మహిమயான సువిశేషத்தின் ఒళి இருக்கணும் క్రీస్తు యొక్క మహిమగల సువార్త యొక్క ప్రకాశము ఉండవలెను అద టార్చ్ అదే ఒక దివిటి நீங்க அந்த டார்ச்சியை இந்த மாம்சத்துல மறைக்கிறீங்க ఆ దివిటిని మీ శరీర మాంసముతో కప్పివేయుచున్నారు you cover your abilities your efficiencies your capabilities your potentials in this body made of flesh or earth మనము మన యొక్క శక్తిని మన సామర్థ్యములను మన యొక్క సమర్థతలన్నీ కూడా ఈ శరీరములో మనం దాచిపెట్టుకొనుచున్నాము Paul said we must labor in the body పౌలు చెప్పుచున్నాడు ఈ శరీరములో మనం ప్రయాసపడవలెను 2 Corinthians 5:1-4 2 కొరింథీ 5వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు in the 9th verse he says 9వ వాక్యంలో చెప్పుచున్నాడు we labor in this body మేము ఈ దేహమందు శ్రమపడుచున్నాము yes so the body is given to only labor for God దేవుని కొరకు శ్రమపడుటకే ఈ దేహము అనుగ్రహించబడి ఉన్నది unless you surrender your body నీ శరీరమును సమర్పించుకొనంత వరకు the light of the knowledge of the glorious gospel can never shine from your life క్రీస్తు యొక్క మహిమ సువార్త యొక్క ప్రకాశము మీలో నుండి ప్రకాశింపలేదు all your spiritual potential will be covered మీ ఆత్మీయమైన సామర్థ్యములన్నీ కూడా కప్పివేయబడును so during the convention everybody must break your earthen pictures కాబట్టి కన్వెన్షన్ దినములలో ప్రతి ఒక్కరూ మీ యొక్క మంటి ఘటములను పగలగొట్టవలెను శరీరத்துல పాడుపడ முடியாத எல்லாரும் ஆயத்தமா இருக்கணும் everybody must labor in the body శరీరములో కష్టపడు నిమిత్తము అందరూ ప్రయాసపడవలెను those who understood this point say hallelujah ఈ యొక్క విషయం మాత్రం అర్థమైన వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి నాకు ముందుగానే రావచ్చు எல்லா திருப்பதி விசுவாசிகளும் திருப்பதி கன்வென்ஷன்ல சேர்ந்து பாடுபட போறோம் அப்படி சொன்னீங்கன்னா கன்வென்ஷன் போய் வீட்டு வராம நேரா மேலே போயிரும் తిరుపతి విశ్వాసులు అందరూ మేము కన్వెన్షన్ లో బాగా శ్రమ పడతామని చెప్పినట్లయితే కన్వెన్షన్ ముగించి ఇంటికి రారు అట్లానే యేసు రాకడలో పైకి వెళ్ళిపోతారు పాడుపడే మనసోడ వరణం అందరూ కూడా శ్రమ పడే మనసు ఉండవలేను అది ఊడికలైనా విశ్వాసాలు సేవకులైనా సరే విశ్వాసులైనా సరే కొంచెం వేலை చేయండి కొంచెం పని చేయండి అన్నారు 3 నాళ్ళు எல்லாரும் ప్రతిష్టపడడం శరీర ప్రతిష్ట 3 రోజులు అందరూ శరీరంలో ప్రతిష్ఠ చేసుకోండి everybody must become dogs అందరూ కుక్క పిల్లల వలె మారండి உங்களை தாத்தி கீழ்ப்படிந்து என்ன செய்யணும் లీడర్స్ కూడా నిక్కணும் మనం దేవునికి మన లీడర్స్ కి లోబడి వారితో పాటు నిలవబడవలెను you must break your earthen pitchers మన యొక్క ఈ మట్టి కుండలను పగలగొట్టవలెను உங்க శరీరంగా నా పౌలు சொல்ற போல I beat my body I keep it under subjection 9th chapter మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్న విధంగా నా శరీరమును నలగొట్టుకొని లోబర్చుకొనుచున్నాను 27వ వాక్యము 9:27 ఫస్ట్ కొరింథియన్స్ మొదటి కొరింథీ 9:27 ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనే పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను
தமிழ்ல நான் இந்த சரீரத்தை అడిత్తు ఒడికి ఇందులో మార్కే కూటుకే వశన కడతాం. నా శరీరమును కొట్టుకొని నలగొట్టుకొని దాన్ని లోపర్చుకొనిచున్నానని చెప్పబడుతుంది. శరీరం అడిగడం, శరీరాన్ని కొట్టుకోవాలి, పిన్న ఒరల పోటు పుత్తడం, ఆమెను రోట్లో వేసి దంచాలి శరీరాన్ని, అది కూటునా దాన్ని నలగొట్టాలి. అప్పుడే అది మన చేతికి మనకు లోబడుతుంది. అందరి శరీరాన్ని నలగొట్టండి. అది ఇప్పటిలా ఎప్పమే, అది ఇప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ అలా చేయవలెను. కర్తన కొడితే శరీరం అవర్కాగా పాడుపట్టు దేవుడు మనకిచ్చిన శరీరమును నలగొట్టుకొని ఆయన సిలువ వేయబడిన విధముగా அந்த ஸ்பிரிட் டிபிஎம் ஊழியக்காரங்களுக்கு விசுவாசம் இந்த நாட்கள கிடையாது. ఆ యొక్క ఆత్మ టీపీఎం సేవకులకి విశ్వాసకి ఈ దినాల్లో లేదు. இருக்கிறவங்க கட்டாயம் இயேசு வந்தா போயிடுவாங்க. అట్లా ఉంటే ఖచ్చితంగా యేసయ్య వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. தூக்கம் வரும், నిద్ర వస్తది, ఉడనే ఓడి తూంగ కూడదు, వెంటనే వెళ్ళిపోయి నిద్రపోకూడదు. అలా కళ్ళకు రెండు ఇడి కొడగను, కళ్ళకు ఆ విధంగా కళ్ళు తెరిచి దాన్ని ఆపుకోవాలి. ఒక 2 దెబ్బలు చంపల మీద కట్టుకోవాలి. అదే కొట్టుకోవటం అంటే. ముట్టులు జేవికణం, తర్వాత మోకాళ్ళని ప్రార్థన చేయాలి. ముట్టు వేదన నడుకం, ఆ యొక్క మోకాళ్ళు నొప్పేస్తుంది. అది ఒలకెడుతూ కుత్తడం 4 ఇటి, వెంటనే దాన్ని రోట్లో వేసి బాగా దంచాలి మోకాళ్ళని. ఏరా పిల్లల పక్కన వెచ్చుకుంటే బలుడు మరి బుస్సు బుస్సున పడికూడదు. పక్కన ఎవరో పెట్టుకొని మోకాళ్ళు అలా ఒత్తించుకోవటం కాదు, బుస్సు బుస్సుమని. అది నీరు కూడిరం కాళ్ళ, వెంటనే నీరు పట్టుద్ది ఇంకా ఎక్కువగా. అది కూట ఇటికనాద, దాన్ని రోట్లో వేసి బాగా దంచాలి మోకాళ్ళని. సొలొమోను అంటున్నాడు, మూడని ఉరలి ఇట్టు నెయ్యోడు నెయ్యి నొయ్యాలు ఆ మూడతన పోవాలి. మూడుని రోట్లో వేసి దంచినా కూడా మన మూఢత్వము పోదు అని రాయబడి ఉన్నది. పుట్టిన ఫూల్ ఇండియా ఒక మూడుని రోట్లో వేసి దంచినప్పటికీ వాడి మూఢత్వము పోదు. అప్పుడు మూడంగా కూడా అట్లా మూడులుగా ఉండకూడదు. శరీరాన్ని బాగా ప్రతిష్ఠ చేసుకోండి. ఒక్క రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. Thursday, Friday, Saturday, Sunday. గురు శుక్ర శని ఆదివారం உங்க మనసాక్షి கேட்டபடி ஒரு நாளாவது கன்வென்ஷன் ஆசீர்వాదంగా జేవికணும், ఫాస్ట్ గా జేవికணும். మీ మనసాక్షి ప్రకారంగా ఈ 4 రోజుల్లో ఒక్క రోజైనా ఉపవాసం ఉండి కన్వెన్షన్ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయండి. కర్తరు ఆశీర్వాదం అన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అందువల్ల యారు సోమరిల్లారు కూడా, ఎవ్వరు సోమరులుగా ఉండకూడదు. yes, everybody must shine. ప్రతి ఒక్కరు ప్రకాశించాలి. అదనోడ పొకిషం, అదే మన యొక్క ఐశ్వర్యము. you have put this treasure into our earthen vessels. The earthen vessel broken, this treasure will come out. ఇట్టి ఐశ్వర్యమును మా మంటికటములో పెట్టి ఉన్నామని పౌలు చెప్పుచున్నాడు. ఆ మంటికటం పగలగొట్టబడినప్పుడు ఈ ఐశ్వర్యము బయటికి వచ్చును. వర జనకల్లాం కొడుపరకు உங்களுக்கு కత సువిశేషం తరువారు. వచ్చిన జనులందరికీ పంచిపెట్టడానికి మీ నోట్లో సువార్తను దేవుడు పెట్టెదరు. సువిశేషత కేటు జన రక్షించబడువారు. ఆ సువార్తను విని జనులు రక్షణ పొందెదరు. This all must happen in the convention days in our lives. ఇవన్నీ కూడా మన జీవితంలో కన్వెన్షన్ దినాల్లో జరగవలెను. All close our eyes and be on our knees for 2 minutes. అందరూ కళ్ళు మూసుకొని 2 నిమిషాలు అందరూ మోకాళ్ళ మీద ఉందాం. Lord, we accept you as our Gideon. దేవా, మా గిద్యోని వలె నిన్ను అంగీకరించుచున్నాము. Whatever you tell us we will do. నువ్వు చెప్పినట్లే మేము చేయుదుము. We will blow the trumpet. మేము బూరను ఊదెదము. Yes, we will recognize you. మేము నిలిచెదము. We want you also to recognize us. మీరు కూడా మాకు మా పక్షంగా లేవవలెను. When you blow the trumpet you must hear us. బూర ఊదినప్పుడు మమ్మల్ని వినవలెను. When you blow the trumpet we will be ready. మీరు బూర ఊదినప్పుడు మేము సిద్ధముగా ఉండెదము. When you say we will always be ready for every good work. ప్రతి సత్కార్యములకు మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండెదము. All be on your knees, surrender your bodies. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి మీ శరీరాన్ని సమర్పించుకోనండి. Surrender your souls. మీకు ప్రాణములను సమర్పించండి. May God give you enormous grace to be useful in the days of the convention. కన్వెన్షన్ లో మీరందరూ ప్రయోజనకరంగా మార్చబడే నిమిత్తము దేవుడు మీ అందరికీ కృప అనుగ్రహించును గాక. Receive grace and power, also your revelation. మీరు ప్రకటనను, కృపను, అభిషేకమును పొందుకోనండి. For 2 minutes. 2 నిమిషాలు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. For the grace of God that he bestowed all of us with, let's praise God. దేవుడు ఇంతవరకు మన మీద చూపించినటువంటి ఆయన కృప కొరకై మన దేవుని స్తోత్రించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Every word the Lord spoke us, let's praise God. మనతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట కొరకై దేవుని స్తోత్రించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. But today we must always blow the trumpet. Make everybody ready. ఈ దినం మొదలుకొని మనం అందరము బూరలను ఊదవలెను, అందరినీ సిద్ధపరచవలెను. Encourage everybody. అందరినీ ప్రోత్సాహపరచవలెను. All good works. అన్ని సత్క్రియల కొరకు. Pray for everybody. అందరి కొరకు ప్రార్థించుట కొరకు. Shout hallelujah for everybody. అందరి కొరకు హల్లెలూయా చెప్పుట కొరకు. Then God will do great things. అప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేసెదరు. Break your pictures. మీకు వట్టి కుండలను పగలగొట్టుడి. Break yourself. మీకు స్వయమును పగలగొట్టుడి.
destroy your flesh. మీ యొక్క శరీరమును బద్దలు చేయుడి. Let your light shine before others. ఇతరుల ముందు మీ యొక్క దివిటీలు ప్రకాశింపనివ్వుడి. By your good works. మీ సత్క్రియల మూలముగా. The God may help us all to practice it now and forever. More specifically during the days of the convention. Let's praise God. ఇప్పుడును ఎల్లప్పుడును ముఖ్యముగా కన్వెన్షన్ దినములలో ఇట్టి అనుభవాలు మనకు దయచేయనట్లుగా దేవుని స్తోత్రించుదాము. Hallelujah, 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 hallelujah. Praise your God, praise your God. Days of the convention there must be bright sunlight. కన్వెన్షన్ దినములలో కూడా మంచి ప్రకాశవంతమైన సూర్య రశ్మి ఉండవలెను. There will be no rain anywhere during the campus. ఇక మనకు ప్రాంగణం అంతట్లో ఎక్కడ కూడా వర్షం అనేది కురవకూడదు. When all Egyptians were living in darkness, there was a light in the tents of Israel in Egypt. ఐగుప్తులో చూసినప్పుడు ఐగుప్తీయుల అందరి ఇళ్లలో చీకటి ఉండగా ఇశ్రాయేలు ఇళ్లలో మాత్రమే వెలుగు ఉండెను. When there was a flood, ఒక జల ప్రవాహం వచ్చినప్పుడు Noah and his family were not in the flood. నోవహు అతని కుటుంబం ఆ జల ప్రవాహములో లేరు. They were preserved in the ark. వారు ఓడలో దాచిపెట్టబడి ఉన్నారు. So for 4 days there will be no rain in the convention campus. కన్వెన్షన్ ప్రాంగణములో 4 దినములు కూడా వర్షమే ఉండకూడదు. Or in Tirupati city. తిరుపతి పట్టణంలో కూడా ఉండకూడదు. Everybody lift up your hands by faith and praise God for 2 minutes. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి విశ్వాసముతో 2 నిమిషాలు స్తోత్రము చేయుదము. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord.